దేవుని పరిశుద్ధ నామానికి కృతజ్ఞత స్తుతులు. ದೇವರ ಪರಿಶುದ್ಧ ನಾಮಕ್ಕೆ ಕೃತಜ್ಞತಾಸ್ತುತಿಗಳು. చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ಕೂಡಿ ಬಂದಿರುವ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ನನ್ನ ಹೃದಯಪೂರ್ವಕವಾದ ವಂದನೆಗಳು. ఒక రైతు తన పంటని ప్రజలకు అందిస్తున్నాడు. ಒಬ್ಬ ರೈತನು ತನಗೆ ಬಂದಿರುವ ಬೆಳೆ ಪ್ರಜೆಗಳಿಗೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక రైతు ఉపయోగపడుతున్నాడు. ಒಬ್ಬ ರೈತನು ಉಪಯೋಗವಾಗ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక మాస్టర్ కానీ టీచర్ కానీ ప్రజలకి విద్యను బోధించేటట్లుగా ఉపయోగపడుతున్నాడు. ಒಬ್ಬ ಮಾಸ್ಟರ್ ಅಥವಾ టీచర్ ప్రజಗಳಿಗೆ విద్యೆ విషయದಲ್ಲಿ సహకారిಯಾಗಿದ್ದಾನೆ. ఒక డాక్టర్ గారు రోగులకి వైద్యాన్ని చేయడానికి ఉపయోగపడుతున్నాడు. ಒಬ್ಬ ಡಾಕ್ಟರ್ ರೋಗಿಗೆ ವೈದ್ಯ ಮಾಡಲಿಕ್ಕೆ ಉಪಯೋಗವಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. ట్రైన్ నడిపే డ్రైవరు ప్రజల్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతున్నాడు. ಟ್ರೈನ್ ಅನ್ನು ನಡೆಸುವಂತ ಡ್ರೈವರ್ ಪ್ರಜೆಗಳನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗಲಿಕ್ಕೆ ಉಪಯೋಗಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. వార్డ్ నెంబర్ ఉన్నాడంటే ఆ ప్రాంతాన్ని గమనించుకోవడానికి ఉపయోగపడుతున్నాడు. ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ ಆಗಿದ್ದಾರಂದ್ರೆ ಆ ಪ್ರಜೆಗಳನ್ನು ಚೆನ್ನಾಗಿ ನೋಡಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಉಪಯೋಗಕ್ಕೆ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే, ಒಬ್ಬ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಇದ್ದಾನಂದ್ರೆ వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలని, ವೃದ್ಧರಿಗೆ ಪೆನ್ಷನ್ ಕೊಡಬೇಕು, వ్యవసాయకులకి సంవత్సరానికి ఇంత డబ్బు వాళ్ళకి పెట్టుబడికి ఇవ్వాలని, ವ್ಯವಸಾಯಗಾರರಿಗೆ ವರ್ಷಕ್ಕೆ ಇಷ್ಟು ಹಣ ಅವ್ರಿಗಾಗಿ ಕೊಡಬೇಕಂತ, కొంచెం లోన్లు ఇవ్వాలని, గృహాలు కట్టించాలని ఇవన్నీ చేస్తున్నారు. ಲೋನ್ ಕೊಡಬೇಕು, ಮನೆ ಕಟ್ಟಿಸಬೇಕು, ಇವೆಲ್ಲ ಪ್ರಜೆಗಳಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತಾರೆ. లోక సంబంధంగా లోకంలో జీవించే మనుషులందరూ కూడా పట్టణానికో, జిల్లాకో, మండలానికో, రాష్ట్రానికో ఉపయోగపడుతున్నారు. ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸುವಂತ ಪ್ರಜೆಗಳೆಲ್ಲ ಕೂಡ ಲೋಕಕ್ಕಾಗಿ, ಪಟ್ಟಣಕ್ಕಾಗಿ, ಜಿಲ್ಲೆಗಾಗಿ ಏದೋ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಉಪಯೋಗವಾಗ್ತಾ ಇದ್ದಾರೆ. మరి మన సంగతి ఏంటి? ಹಾಗಾದ್ರೆ ನಮ್ ವಿಷಯ ಏನು? మనము దేవుని బిడ్డలం. ನಾವೆಲ್ಲ ದೇವರ ಮಕ್ಕಳು. ನಾವು ಕೂಡ ఉన్న ఊరికైనా, ಇರುವಂತ ಊರಿಗಾದ್ರೂ, ఉన్న మండలానికైనా, ಇರುವಂತ ಮಂಡಲಕ್ಕಾದರೂ, ఉన్న రాష్ట్రానికైనా, ಇರುವಂತ ರಾಷ್ಟ್ರಕ್ಕಾದರೂ, ఉన్న జిల్లాకైనా, ಇರುವಂತ ಜಿಲ್ಲೆಗಾದರೂ, ఉన్న దేశానికైనా, ಇರುವಂತ ದೇಶಕ್ಕಾದರೂ మనం ఉపయోగపడే వ్యక్తులుగా ఉండాలి. ಉಪಯೋಗಕ್ಕೆ ಬರುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಾಗಿ ನಾವು ಇರಬೇಕು. కొన్నిసార్లు మీకు అనిపిస్తుంది, ಕೆಲವು ಸಾರಿ ನಿಮಗೆ ಅನಿಸಬಹುದು, నేను కూడా ఉపయోగపడతానా, ನಾನು ಕೂಡ ಉಪಯೋಗಕ್ಕೆ ಬರ್ತೇನಾ, నా ఇంట్లో నేను ఎన్నిక లేని వ్యక్తిని, ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಯಾವ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರದಂತವನು ನಾನು, తునీకరించబడ్డవాడిని, ತೃಣೀಕರಿಸಲ್ಪಟ್ಟವನು, అల్పమైన వ్యక్తిని, ಅಲ್ಪನಾಗಿರುವಂತ ವ್ಯಕ್ತಿ, స్వల్పమైన వ్యక్తిని, ಸ್ವಲ್ಪವಾಗಿರುವಂತ ವ್ಯಕ್ತಿ, నా వాళ్ళకే నేను ఉపయోగం లేదు, ನನ್ನ ಮನೆಯವರಿಗೆ ನನ್ನಿಂದ ಯಾವುದೇ ಉಪಯೋಗವಿಲ್ಲ. పాస్టర్ గారికి దేశ, మండల, జిల్లాల, పట్టణం అంటున్నాడు ఆయన. ಈ ಪಾಸ್ಟರ್ ನೋಡಿದ್ರೆ ದೇಶ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಪಟ್ಟಣ, ಜಿಲ್ಲೆ ಅಂತ ಏನೇನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ మీకు అనిపిస్తూ ఉంటది ಅಂತ ನಿಮ್ಗೆ ಅನಿಸಬಹುದು. ఏమండి, ನೋಡ್ರಿ, ఈ భూమి మీద, ఈ భూమి ಮೇಲೆ సకల దేశాలన్నీ ఇట్లా నిలబడ్డాయి అంటే కేవలం దేవుని బిడ్డల బట్టి దేవుడి ప్రపంచాన్ని కాపాడుతున్నాడు. ಈ ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿರುವಂತ ದೇಶಗಳೆಲ್ಲ ಚೆನ್ನಾಗಿ ನಿಂತ್ಕೊಂಡಿವೆ ಅಂದ್ರೆ ಈ ದೇಶದಲ್ಲಿರುವಂತ ದೇವರ ಮಕ್ಕಳಿಂದಲೇ. అందుకని ఎన్ని మనసులో పెట్టుకుని నేను ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు నా హృదయంలో చక్కటి మాట నా హృదయంలో ఉంచారు. దేవుని వాక్యాన్ని భూమి మీద ఉన్నంత కాలం నువ్వు ఒక్కదానివే అయినా, నువ్వు ఒక్కడవే అయినా, నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా ఉండునుగాక. ఆమేన్. అటు యవనస్తులు కావచ్చు, ಯವನಸ್ಥರೇ ಆಗಿರಬಹುದು, నడు వయసు కలిగిన వారు కావచ్చు, ಮಧ್ಯ ಪ್ರಾಯದ ವಯಸ್ಸಿನವರೇ ಆಗಿರಬಹುದು, వృద్ధులు కావచ్చు, ವೃದ್ಧರಾಗಿರಬಹುದು. నువ్వు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలి. ನೀನು ಉಪಯೋಗವಾಗುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಿರಬೇಕು. దానియేలు గ్రంథం, ದಾನಿಯೇಲನು ಬರೆದಿರುವ ಗ್ರಂಥವು 5వ అధ్యాయం 5ನೇ ಅಧ್ಯಾಯ 11వ వాక్యం. 11ನೇ ವಾಕ್ಯ. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿದ್ದಾನೆ, ఆతను దేవుని ఆత్మ కలిగిన వాడు, ದೇವರ ಆತ್ಮ ಉಳ್ಳವನು. నీ తండ్రి కాలములో, నిన్న ತಂದೆಯ ಕಾಲದಲ್ಲಿ అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివి గలవాడై ఉండుట.
ಆತನು ದೈವ ಜ್ಞಾನದ ವಿಷಯದಲ್ಲಿ ತಿಳುವಳಿಕೆಯುಳ್ಳವನಾಗಿ ಇರುವುದರಲ್ಲಿ నీ తండ్రి కనుగొనెను. ನಿನ್ನ ತಂದೆ ಕಂಡುಕೊಂಡಿದ್ದಾನೆ. నీ రాజ్యములో ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ఒక మనుషుడు ఉన్నాడు. ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿದ್ದಾನೆ. అతడు దేవుని, అక్కడ దేవతల ఆత్మ అన్నారు, తర్జుమానులు వాళ్ళకి తెలియక అట్లా రాశారు పొరపాటునే. ಅಲ್ಲಿ అక్కడ ದೇವರ మీరు చదివేటప్పుడు దేవతల ఏంటి దేవతలను ఉంది ఇక్కడ. పాస్టర్ మన సేవకులేమో దేవుడు ఒక్కడే అంటే మళ్ళీ దేవతలు అంటున్నారు ఏంటి. అక్కడ తర్జుమా చేసేటప్పుడు దేవతలు అన్నారు. మీరు అక్కడ చదువుకునేటప్పుడు నీ రాజ్యములో ఒక మనుష్యుడున్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు. ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿದ್ದಾನೆ, ಅವನು ದೇವರ ಆತ್ಮ ಉಳ್ಳವನು. అతడు నీ తండ్రి కాలములో ఉన్నాడు, ಆತನು ನಿನ್ನ ತಂದೆಯ ಕಾಲದಲ್ಲಿದ್ದಾನೆ. దేవుని జ్ఞానం కలిగిన వాడు, ದೇವರ ಜ್ಞಾನ ಉಳ್ಳವನು, బుద్ధి వివేకం కలిగిన వ్యక్తి. ಬುದ್ಧಿ ವಿವೇಕ ಉಳ್ಳ ವ್ಯಕ್ತಿ నీ తండ్రి కనుగొన్నాడు. ನಿನ್ನ ತಂದೆ ಕಂಡುಕೊಂಡಿದ್ದಾನೆ. నీ రాజ్యములో, ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ. ఏ రాజ్యం అది? ಅದು ಯಾವ ರಾಜ್ಯ? ಅದು బబులోను సామ్రాజ్యం. ಬ್ಯಾಬಿಲೋನ್ ಸಾಮ್ರಾಜ್ಯ. బబులోను సామ్రాజ్యములో ಬ್ಯಾಬಿಲೋನ್ ಸಾಮ್ರಾಜ್ಯದಲ್ಲಿ బెల్షస్సర్ భార్య ಬೆಲ್ಶೆಸರ್ನ ಹೆಂಡತಿ బెల్షస్సర్కి చెప్తుంది. ಬೆಲ್ಶೆಸರ್ನೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ. బబులోను సామ్రాజ్యాన్ని బెల్షస్సర్ రాజు పరిపాలన చేస్తున్నాడు. ಬ್ಯಾಬಿಲೋನ್ ಸಾಮ್ರಾಜ್ಯವನ್ನು ಬೆಲ್ಶೆಸರ್ ರಾಜನು ಆಳುತ್ತಾ ಇದ್ದಾನೆ. ఏం జరిగింది? ಅಲ್ಲಿ ಏನ್ ನಡೀತು? భార్య ఏం జరిగితే భర్తకు వచ్చి నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడని తన భర్తకి ఈ విషయాన్ని చెప్తారు. ಆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಏನ್ ನಡೆದಿದ್ರೆ ಆ ಹೆಂಡತಿ ಬಂದು ತನ್ನ ರಾಜನೊಂದಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದಾಳೆ, ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬ ದೇವ ಮನುಷ್ಯನಿದ್ದಾನೆಂಬುದಾಗಿ. ఈ బెల్షస్సరు ಈ ಬೆಲ್ಶೆಸರ್ನು తన హోదా తగినట్లుగా గొప్ప విందును ప్రజలకు సిద్ధపరిచాడు. ತನ್ನ ಸ್ಥಾನಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಔತಣವನ್ನು ಪ್ರಜೆಗಳಿಗೆ ಸಿದ್ಧಪಡಿಸಿದನು. స్నేహితులు, రక్త సంబంధులు, గొప్ప గొప్ప అధికారులందరూ పాలు పంపులు పొందారు. ಸ್ನೇಹಿತರು, ರಕ್ತ ಸಂಬಂಧಿಕರು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಅಧಿಕಾರಿಗಳೆಲ್ಲ ಅಲ್ಲಿಗೆ ಬಂದ್ರು. సరే, ఆయా రాజ్యాల నుంచి గొప్ప గొప్ప శ్రీమంతులు వస్తున్నారు. ಸರಿ, ಆಯಾ ರಾಜ್ಯದಿಂದ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಶ್ರೀಮಂತರು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. వీళ్ళకి తినే ప్లేట్ అయినా తాగే నీళ్ళ గ్లాస్ అయినా ఒక స్పెషల్గా ప్రత్యేకంగా వాళ్ళకి కనపడాలి. ಅವರು ತಿನ್ನುವಂತ ಪ್ಲೇಟ್ ಆದ್ರೂ ನೀರು ಕುಡುವಂತ ಗ್ಲಾಸ್ ಆದ್ರೂ ಸ್ವಲ್ಪ ಪ್ರತ್ಯೇಕವಾಗಿ ಕಾಣಿಸಬೇಕು అని వాళ్ళ నాన్నగారు పరిపాలనలో ఉన్నప్పుడు యెరూషలేం పట్టణములో దేవుని మందిరంలో వాడుకుని వస్తువులన్నిటినీ తీసుకొచ్చి వాళ్ళ నాన్న రాజ్యంలో భద్రపరిచారు. ಅಂದ್ರೆ ಅವರ ತಂದೆಯ ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಉಪಯೋಗವಾಡುವಂತಹ ಆ ಸಾಮಗ್ರಿಗಳೆಲ್ಲವನ್ನು ಇಲ್ಲಿ ತಂದು ವಾಪರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. పనివాళ్ళని పిలిచి ఆ ಕೆಲಸಗಾರನನ್ನು ಕರೆದು ఆ గ్లాసులు, ఆ ప్లేట్లు అవన్నీ బయట పెట్టి శుభ్రం చేయండి. ಆ ಗ್ಲಾಸು, ಪ್ಲೇಟ್ ಎಲ್ಲವನ್ನು ಹೊರಗಿಟ್ಟು ಅವೆಲ್ಲ ಶುಭ್ರ ಮಾಡ್ರಿ. అందులో తింటాము, అందులో తాగుతాం. ಅದರಲ್ಲಿ ತಿನ್ನಬೇಕು, ಅದರಲ್ಲಿ ಕುಡಿಬೇಕು. సరే, పనివారు అన్ని కూడా సిద్ధపరిచారండి. ಸರಿ ಅಂತ ಹೇಳಿ ಕೆಲಸಗಾರರು ಎಲ್ಲವನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿದ್ರು. బెల్షస్సర్ రాజు తన ముఖ్య స్నేహితులు, అధిపతులు అందరూ కలిసి భోంచేస్తున్నారు. ఆ గ్లాసులో ద్రాక్ష రసం ಈ తాగుతున్నారు. ಬೆಲ್ಶೆಸರ್ ರಾಜನು ಅಧಿಕಾರಿಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ಪ್ಲೇಟ್ ನಿಂದ ನೀರು ಕುಡಿತಾ ಇದ್ದಾರೆ, ಆ ಪ್ಲೇಟ್ ನಲ್ಲಿ ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. పరలోకములో ఉన్న దేవునికి కాస్త మనస్సు నొచ్చుకుంది, కాస్త బాధ కలిగింది. ಪರಲೋಕದಿಂದ ನೋಡ್ತಾ ಇರುವಂತ ದೇವರಿಗೆ ಮನಸ್ಸಿಗೆ ನೋವಾಯ್ತು, ಸ್ವಲ್ಪ ತೊಂದರೆ ಅನಿಸ್ತಾ ಇದೆ. అప్పుడు వరకు ఆ వ్యక్తి ఎటువంటి పనికిమాలు పనిచేసినా గాని దేవుడేం పట్టించుకోలేదు. కానీ ಅಲ್ಲಿವರೆಗೂ ಆ ವ್ಯಕ್ತಿ ಯಾವುದೇ ತಪ್ಪನ್ನು ಮಾಡಿದ್ರು ದೇವರು ಏನು ಹಿಡಿಸಿಕೊಳ್ಳಿಲ್ಲ. ఎప్పుడైతే దేవుని ఇంట్లో ఉన్న వస్తువుల్ని తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టి తనకు వాడుకుంటున్నాడో కాస్త బాధ కలిగింది. ಯಾವಾಗ ದೇವರ ಮನೆಯಲ್ಲಿರುವಂತಹ ಸಾಮಗ್ರಿಗಳನ್ನು ತಂದು ತನ್ನ ಮನೆಯಲ್ಲಿ ವಾಪರಿಸಿಕೊಳ್ತಾ ಇದನೋ ದೇವರಿಗೆ ಸಿಟ್ಟಾಗ್ತಾ ಇದೆ. ఒక పరలోకములోంచి ఒక పెద్ద హస్తము, యెహోవా దేవుని హస్తము వచ్చిందండి కిందకి. ಪರಲೋಕದಿಂದ ದೊಡ್ಡ ಹಸ್ತವು, ಯೆಹೋವನ ದೇವರ ಹಸ್ತವು ಕೆಳಗೆ ಬಂದ್ಬಿಡ್ತು. ఎదురుగా పెద్ద గోడ ఉంటే ఆ గోడ మీద ಎದುರಾಗಿ ದೊಡ್ಡ ಗೋಡೆ ಕಾಣ್ತಾ ಇದ್ರೆ ಆ ಗೋಡೆ ಮೇಲೆ చక్కగా ఆ హస్తం కొన్ని అక్షరాలు రాసి ఆ హస్తం మరల వెళ్ళిపోయింది. ಆ ಹಸ್ತವು ಚೆನ್ನಾಗಿ ಅಕ್ಷರಗಳನ್ನು ಬರೆದು ಮತ್ತೆ ಹಸ್ತವು ಕಣ್ಮರಿ ಆಯ್ತು. రాజుగారికి ఒక్కరికే హస్తం కనపడింది. ಆ ರಾಜನೊಬ್ಬನಿಗೆ ಆ ಹಸ್ತವು ಕಾಣಿಸಿತು.
కానీ తనతో పుట్టబడిన వాళ్ళకి ఎవ్వరికి ఆ హస్తం ఎవరు చూడలేదు. ಆದ್ರೆ ತನ್ನ ಸಂಗಡ ಇರುವಂತವರು ಯಾರು ಕೂಡ ಹಸ್ತವನ್ನು ನೋಡ್ಲಿಲ್ಲ. అంత పెద్ద చెయ్యిని అతను పుట్టిన తర్వాత తన కన్నులతో అదే మొట్టమొదటిసారి చూడడం. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಕೈಯನ್ನು ತಾನು ಹುಟ್ಟಿದಂದಿನಿಂದ ಮೊಟ್ಟ ಮೊದಲನೇ ಸಾರಿ ಅದೇ ಸಾರಿ ಅಷ್ಟು ದೊಡ್ಡ ಹಸ್ತವನ್ನು ನೋಡಿರುವುದು. అంత పెద్ద మనిషి లేక అంత పెద్ద దేవుడు ఉంటాడని కూడా అతనికి తెలియదు. ಅಷ್ಟು ದೊಡ್ಡ ಮನುಷ್ಯ ಅಥವಾ ಅಷ್ಟು ದೊಡ್ಡ ದೇವರು ಇರ್ತಾನೆಂಬುದಾಗಿ ಕೂಡ ಆತನಿಗೆ ಗೊತ್ತಿರಲಿಲ್ಲ. ఈయనకి ఇంకా భయపడిపోయి ಈತ ಇನ್ನು ಹೆದರ್ತಾ ఆ రాత ఏంటో వాళ్ళకి అర్థం కాని భాషలో ఉంది. ಆ ಬರಹ ಏನೋ ಅವರಿಗೆ ಅರ್ಥವಾಗದಂತ ಭಾಷೆಯಲ್ಲಿದೆ. ఇది కళ కాదు, ಇದೇನ್ ಕನಸಲ್ಲ, కళ్ళ ముందు జరిగిన విషయం. ಕಣ್ಮುಂದೆ ನಡೀತಾ ಇರುವಂತ ವಿಷಯ. తన దగ్గర జ్యోతిష్కులు ఉన్నారు, ತನ್ನ ಹತ್ರ ಜ್ಯೋತಿಷ್ಯ ಹೇಳುವಂತವರಿದ್ದಾರೆ. వాళ్ళు పిలిపిస్తే దాని గురించి ఆ రాత వాళ్ళకి అర్థం కాలేదు. ಅವರನ್ನು ಕರೆಸಿ ಅಲ್ಲಿ ನೋಡಿಸಿದ್ರೆ ಆ ಬರಹ ಏನೆಂಬುದಾಗಿ ಅವರಿಗೂ ಕೂಡ ಅರ್ಥ ಆಗ್ಲಿಲ್ಲ. అప్పటికి ఎన్నో భాషలు వాళ్ళకి తెలిసినా గానీ ఆ భాష ఏంటో వాళ్ళకి తెలియదు. ಆಗಾಗಲೇ ಅವರಿಗೆ ಎಷ್ಟೋ ಭಾಷೆ ತಿಳಿದಿದ್ರು ಕೂಡ ಆ ಭಾಷೆ ಮಾತ್ರ ಅವರಿಗೆ ಅರ್ಥವಾಗ್ಲಿಲ್ಲ. గారుడి విద్య కలిగిన వారిని పిలిచిన వాళ్ళు ఆ భాష ఏంటో చదవలేకపోయారు, దాని అర్థం చెప్పలేదు. ಮಾಟ ಮಂತ್ರ ಮಾಡುವಂತವರನ್ನು ಕೂಡ ಕರೆಸಿದ್ರು, ಆ ಭಾಷೆ ಏನೆಂಬುದಾಗಿ ಅವರಿಗೂ ಕೂಡ ಅರ್ಥವಾಗ್ಲಿಲ್ಲ. మరి ఇతను రాజు కదా, ಹಾಗಾದ್ರೆ ಈತ ಒಬ್ಬ ರಾಜನಲ್ವಾ? రాజుగారికి ఎంతో మంది జ్ఞానులు ఉన్నారు, ఎంతో మంది సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, జ్యోతిష్కులు ఉన్నారు, గారడి విద్య కలిగిన వారు ఉన్నారు. ರಾಜನ ಹತ್ರ ಎಷ್ಟೋ ಜನ ಸಲಹೆ ಕೊಡುವಂತವರಿದ್ದಾರೆ, ಜ್ಯೋತಿಷ್ಯ ಹೇಳುವಂತವರಿದ್ದಾರೆ, ವಿದ್ವಾಂಸಿಗಳಿದ್ದಾರೆ. కానీ ఒక్కడు దానికి చెప్పి రాజు యొక్క మనసుని సమాధానపరిచేవారు లేరు. ಆದ್ರೆ ಯಾರೊಬ್ಬನು ಕೂಡ ಅದರ ಅರ್ಥವನ್ನು ಹೇಳಿ ರಾಜನ ಮನಸ್ಸನ್ನು ಸಮಾಧಾನಗೊಳಿಸುವಂತವರೇ ಇಲ್ಲ. అప్పుడు ఆయన ఏడుస్తూ భోంచేయకుండా దిగులు పడుతూ, ఇది నా గురించా, నా పిల్లల గురించా, నా భార్య గురించా, నా రాజ్యం గురించి అర్థం కాక జుట్టు పీక్కుంటున్నాడు ఆయన. ಆ ಸಮಯದಲ್ಲಿ ಆ ರಾಜನು ಅದೇನು ಅರ್ಥವಾಗದೆ, ಇದು ನನ್ನ ಕುರಿತಾಗಿಯಾ, ನನ್ನ ಮಕ್ಕಳ ಕುರಿತಾಗಿಯಾ, ನನ್ನ ರಾಜ್ಯದ ಕುರಿತಾಗಿ ಎಂಬುದಾಗಿ ಅರ್ಥವಾಗದೆ ಕಣ್ಣೀರಿಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ విషయం తన భార్యకి తెలిసింది. ಈ ವಿಷಯವೆಲ್ಲ ತನ್ನ ಹೆಂಡತಿಗೆ ಗೊತ್ತಾಯಿತು. ఆమె పరుగునొచ్చి ಆಕೆ ಓಡೋಡ್ತಾ ಬಂದು, మీరు ఏడవద్దు, ನೀವು ಅಳ್ಬೇಡ್ರಿ, మీరు దిగులు పడవద్దు, ನೀವೇನು ಯೋಚನೆ ಮಾಡ್ಬೇಡ್ರಿ, నీ రాజ్యములో దేవుని ఆత్మ కలిగిన వాడు ఒక మనుషుడు ఉన్నాడు, ఒక్కడు ఉన్నాడు. ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮವುಳ್ಳ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿದ್ದಾನೆ. నా రాజ్యంలో దేవుని ఆత్మ కలిగిన ఒక్కడున్నాడా? ನನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ದೇವರ ಆತ್ಮವುಳ್ಳವನು ಒಬ್ಬನಿದ್ದಾನ. ఎవరైనా? ಯಾರವನು? ದಾನಿಯೇಲನು. ఆయనేనా? ಅವರೇನಾ? సరే పిలిపించారు. ಸರಿ ಅಂತ ಕರೆಸಿದ್ರು. దానియేలనే, మీరు మా తండ్రి కాలంలో ఉన్నారంట కదా, ನೀವು ನಮ್ಮ ತಂದೆ ಕಾಲದಿಂದಲೂ ಇದ್ರಂತಲ್ವಾ? మంచిది, ಒಳ್ಳೇದೆ. ఈ గోడ మీద రాసుంది ఏంటో నీకు తెలుసా? ఈ ಗೋಡೆ ಮೇಲೆ ಏನೋ ಬರೆದಿದೆ, ಅದೇನಾದ್ರೂ ನಿಮಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? ఇది నువ్వు గనక చెబితే, ಇದನ್ನು ಏನಾದ್ರೂ ನೀವು ಬಿಚ್ಚಿ ಹೇಳಿದ್ರೆ, నా రాజ్యములో 3వ అధిపతిగా నిన్ను పెడతాను, ನನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ 3ನೇ ಒಬ್ಬ ಅಧಿಕಾರಿಯನ್ನಾಗಿ ನಿನ್ನನ್ನು ನಾನು ಮಾಡುತ್ತೇನೆ, రాజు భోజనం పెట్టిస్తాను, ರಾಜ ಭೋಜನವನ್ನು ನಾನು ನಿನಗೆ ಬಡಿಸ್ತೇನೆ, రాజు తొడుక్కునే ఉంగరం నీ ఏలుకొస్తది, ರಾಜನ ಹಾಕಿಕೊಳ್ಳುವಂತ ಉಂಗುರ ನಿನ್ ಬೆರಳಿಗೆ ಬರ್ತದೆ, రథం మీద తిప్పిస్తాను, ರಥದ ಮೇಲೆ ನಾನು నిన్నನ್ನು ತಿರುಗಿಸ್ತೇನೆ, రాజు కలిగిన సకభోగాలన్నీ కూడా నీకు కలుగుతాయి, ರಾಜನಿಗಿರುವ ಸುಖ ಭೋಗಗಳೆಲ್ಲ ನಿನಗೂ ಕೂಡ ಸಿಗ್ತವೆ. దీన్ని ఏంటో నాకు చెప్పన్నాడు. ಇದೇನು ನನ್ಗೆ ಹೇಳು ಅಂತ ಹೇಳಿದ್ರು. అప్పుడు ఆయన అన్నాడు, ಆಗ ಆತ ಹೇಳ್ತಾನೆ, నాకు రాజ్యం అవసరంలా, ನನಗೇನು ರಾಜ್ಯ ಬೇಡ, రాజుగారు స్థానం నాకు వద్దు, ರಾಜನ ಸ್ಥಾನ ಕೂಡ ನನಗೆ ಬೇಡ, రాజ్య వస్త్రాలు నాకు వద్దు, ರಾಜನ ಹಾಕಿಕೊಳ್ಳುವ ಬಟ್ಟೆಗಳು ನನಗೆ ಬೇಡ, వెండి బంగారం నాకు వద్దు, ರಾಜನಿಗಿರುವ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ಕೂಡ ನನಗೆ ಬೇಡ, అటువంటి ఆహార పద్ధతులు నాకు వద్దు, ಅಂತ ಆಹಾರ ಪದ್ಧತಿ ನನಗೆ ಏನ್ ಬೇಡ. నీ రాజ్యములో నేను నా దేవుడు ఎందుకు పెట్టాడంటే నీకు నీ ప్రజలకు ఉపయోగపడే వ్యక్తిగా నేను ఉండాలి. ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ನನ್ನ ದೇವರು ಯಾಕೆ ನನ್ನನ್ನು ಇಟ್ಟಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ, ನಿನಗೆ ನಿನ್ನ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ಉಪಯೋಗಕರವಾಗಿರ್ಬೇಕು. చూడండి, ನೋಡ್ರಿ, అక్కడ రాయబడ్డ మాట, ಅಲ್ಲಿ ಬರೆದಿರುವ ಮಾತು మీరు చూసుకోండి. 23వ వాక్యం 24వ వాక్యాలలో ನೀವು ನೋಡ್ಕೊಳ್ರಿ. 23-24ನೇ ವಾಕ್ಯದಲ್ಲಿ చెప్తున్నాడు ఆయన. ಆತ ಹೇಳ್ತಾನೆ. 24వ వాక్యం చదువుతున్నాను, వినండి. 24ನೇ ವಾಕ್ಯ ಓದ್ತಾ ಇದ್ದೇವೆ, ನೋಡ್ರಿ. కావున ಹಾಗೆ ఆయన ఎదుట నుండి, ಆತನ ಮುಂದಿನಿಂದ ఈ అరచెయ్యి వచ్చి ಈ ಹಸ್ತವು ಬಂದು ఈ వ్రాతను రాసెను,
ಆ ಬರಹವನ್ನು ಬರೆದಿತ್ತು. రాసిన శాసనం ఏదనగా ಬರೆದಿರುವ ಬರಹವು ಏನಂದ್ರೆ మెనే మెనే టెకేల్ ఒఫారిసిస్. ಮೆನೆ ಮೆನೆ ತೆಕೆಲ್ ಉಫರ್ಸಿಸ್. ఈ వాక్య భాగం ఏమనగా ಇದರ ಅರ್ಥ ಹೀಗಿದೆ. మినే అనగా ಮೆನೆ ಅಂದ್ರೆ దేవుడు ದೇವರು నీ ప్రభుత్వ విషయములో ನಿನ್ನ ಆಳ್ವಿಕೆಯ ಕಾಲವನ್ನು లెక్క చూచి ಲೆಕ್ಕಿಸಿ దాన్ని ముగించెను. ಕೊನೆಗಾಣಿಸಿದ್ದಾನೆ. టెకేల్ అనగా ಟೆಕೆಲ್ ಅಂದ್ರೆ ఆయన నిన్ను త్రాసులో తూచగా ನೀನು ತಕ್ಕಡಿಯಲ್ಲಿ ತೂಗಲ್ಪಟ್ಟು నీవు తక్కువగా కనపడితివి. ಕಡಿಮೆಯಾಗಿ ಕಂಡು ಬಂದುದ್ದಿ. పెరేస్ అనగా ಪೆರೇಸ್ ಅಂದ್ರೆ నీ రాజ్యము నీ యొద్ద నుండి విభాగింపబడి ನಿನ್ನ ರಾಜ್ಯವು ಭಿನ್ನವಾಗಿ మాదీయులకును పారసీయులకును ఇయ్యబడును. ಮೇದ್ಯರಿಗೂ ಪಾರಸಿಯರಿಗೂ ಕೊಡಲ್ಪಟ್ಟಿದೆ. మెనే అంటే దేవుడు. ಮೆನೆ ಅಂದ್ರೆ ದೇವರು. ఈ మెనే అంటే దేవుడు. ಈ ಮೆನೆ ಅಂದ್ರೆ ದೇವರು. నీ ప్రభుత్వాన్ని దేవుడు లెక్క చూసి ముగించాడు. ನಿನ್ನ ಪ್ರಭುತ್ವವನ್ನು ದೇವರು ಲೆಕ್ಕಿಸಿ ಮುಗಿಸಿದ್ದಾನೆ. రెండోది ಎರಡನೇದು టెకేల్ అంటే ಟೆಕೆಲ್ ಅಂದ್ರೆ నిన్ను త్రాసులో కాటాలో వేయిగా తక్కువ వాడుగా కనపడితివి. ನಿನ್ನನ್ನು ತಕ್ಕಡಿಯಲ್ಲಿ ಹಾಕಿದಾಗ ಕಡಿಮೆಯುಳ್ಳವನಾಗಿ ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಾ. పెరేస్ అంటే ತೆರೇಸ್ ಅಂದ್ರೆ నీ రాజ్యాన్ని ನಿನ್ನ ರಾಜ್ಯವನ್ನು తీసివేసి ತೆಗೆದು ಹಾಕಿ అక్కడ ఏముంది మాదీయులకిని పారసీయులకిని ఇచ్చేస్తున్నాడు అన్నాడు. ಪಾರಸಿಯರಿಗೂ ಮೆದೇನರಿಗೂ ಕೊಟ್ಟು ಬಿಡ್ತಾನಂತೆ. అప్పుడు అనుకున్నాడు. ಆಗ ಅನ್ಕೊಂಡ. అప్పుడు ఆయన ఓ ముద్ద అన్నం తిని ಆಗ ಒಂದು ತುತ್ತು ಊಟ ತಿಂದು ప్రశాంతంగా ఉన్నాడు. ಪ್ರಶಾಂತತೆಯಿಂದ ఇక్కడ ಇದ್ದ. నేను చెప్పే మాట ఏంటంటే ಇಲ್ಲಿ ನಾನು ಹೇಳಿ ಬಯಸುವಂತ ಮಾತೇನೆಂದ್ರೆ ఆ ఒక్కడే ಆ ಒಬ್ಬನೇ బబులోను రాజ్యంలో ఎంత మంది ఉన్నా ఆ పదానికి అర్థం చెప్పలేకపోయారు. ಬಬಿಲೋನ್ ರಾಜ್ಯದಲ್ಲಿ ಎಷ್ಟೇ ಜನ ಇದ್ರು ಕೂಡ ಆ ಪದದ ಅರ್ಥವನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಯಾರಿಂದಲೂ ಆಗ್ಲಿಲ್ಲ. ఈ ఒక్కడే ಈ ಒಬ್ಬನೇ ఆ రాజ్యంలో ఉండి ಆ ರಾಜ್ಯದಲ್ಲಿ ಇದ್ದು రాజుగారికి ఆ సమాచారాన్ని తెలియపరిచాడు. ರಾಜನಿಗೆ ಆ ಸಮಾಚಾರವನ್ನೆಲ್ಲ ವಿವರಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ಇನ್ನೊಂದು ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೇನೆ ಕೇಳ್ರಿ. పరో కల వచ్చింది. ಫರೋವನಿಗೆ ಕನಸು ಬಂತು. బలమైన 7 ఆవులు, బలహీనమైనవి 7 ఆవులు. ಬಲವಾಗಿರುವ 7 ಆಕಳು, ಬಲಹೀನವಾಗಿರುವ 7 ಆಕಳುಗಳು. ఈ కళ తన దగ్గర జ్యోతిష్కుల్ని గాడి విద్య కలిగిన వారిని పిలిచి అడిగాడు. ಈ ಕನಸನ್ನು ಆತನ ಹತ್ತಿರ ಇರುವಂತ ದೋಷ ಹೇಳುವವರನ್ನು ಮಾಡುವಂತರವನ್ನು ಕರೆಸಿ ಕೇಳಿದ. వాళ్ళకి జీతాలు ఇస్తున్నాడు, పోషిస్తున్నాడు, ಅವರ ಪೋಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಸಂಬಳ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. కానీ ఎవరు చెప్పలేదు. ಆದ್ರೆ ಯಾರು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ಲಿಲ್ಲ. ఆ ఐగుప్తు రాజ్యంలో ఒక్కడే ఉన్నాడు, దేవుని ఆత్మ కలిగిన వాడు యోసేపు. ಆ ಐಗುಪ್ತ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬನೇ ಇದ್ದಾನೆ, ದೇವರ ಆತ್ಮ ಉಳ್ಳವನು ಯೋಸೇಪನು. యోసేపుని పిలిపించారు. ಯೋಸೇಪನನ್ನು ಕರೆಸಿದ್ರು. బాబు ಏನಪ್ಪಾ, ఒక లోయలోంచి బలమైన 7 ఆవులు వచ్చినాయి. ಒಂದು ಕಣಿವೆಯೊಳಗಿಂದ ಬಲವಾದ 7 ಆಕಳುಗಳು ಹೊರಗೆ ಬರ್ತಾ ಇವೆ. బలహీనమైనవి 7 ఆవులు వచ్చినాయి. ಬಲಹೀನವಾಗಿರುವ 7 ಆಕಳು ಕೂಡ ಬರ್ತಾ ಇವೆ. బలమైన ఆవుల్ని బలహీనమైన ఆవులు మింగేసినాయి. ಬಲವಾಗಿರುವಂತ ಆಕಳನ್ನು ಬಲಹೀನವಾಗಿರುವ ಆಕಳು ನುಂಗಿ ಬಿಟ್ಟವು. ఇది నాకు వచ్చిన కళ. ಇದು ನನಗೆ ಬಂದಿರುವಂತ ಕನಸು. మా వాళ్ళు ఎవరు చెప్పట్ల. ಇದರ ಭಾವ ನಮ್ಮವರು ಯಾರು ಹೇಳಲಿಕ್ಕೆ ಆಗ್ತಾ ಇಲ್ಲ. వీళ్ళందరికీ నెల శాలరీ ఇస్తున్నాను, జీతాలు ఇస్తున్నాను, పోషిస్తున్నాను. ಇವರಿಗೆ ನಾನು ಸ್ಯಾಲರಿ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ, ಸಂಬಳ ಕೊಡ್ತಾ ಇದ್ದೇನೆ, ಪೋಷಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. అప్పుడు చెప్పాడు యోసేపు. ಆಗ ಯೋಸೇಫನು ಹೇಳ್ತಾನೆ, ఎవరి రాజ్యంలో ఉన్నాడైనా? ಆತ ಯಾರ ರಾಜ್ಯದಲ್ಲಿದ್ದಾನೆ? దానియేలు ఎవరి రాజ్యంలో ఉన్నాడు? ದಾನಿಯೇಲನು ಯಾರ ಬಬುಲೋನ್ ರಾಜ್ಯದಲ್ಲಿ? ಬಬುಲೋನ್ ರಾಜ್ಯದಲ್ಲಿ. ఇప్పుడు యోసేపు ఎవరి రాజ్యంలో ఉన్నాడు? ಈಗ ಯೋಸೇಫನು ಯಾರ ರಾಜ್ಯದಲ್ಲಿದ್ದಾನೆ? ఐగుప్తు రాజ్యంలో ఉన్నాడు. ಐಗುಪ್ತರ ರಾಜ್ಯದಲ್ಲಿದ್ದಾನೆ. 7 బలమైన ఆవులంటే 7 సంవత్సరాలు నీ దేశంలో పంట బాగా పండుతుంది. 7 ಬಲವಾದ ಆಕಳು ಅಂದ್ರೆ ನಿನ್ನ ದೇಶದಲ್ಲಿ 7 ವರ್ಷ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆ ಬೆಳೀತದೆ. మరి బక్కచిక్కిపోయిన ఆవులంటే? ಹಾಗಾದ್ರೆ ಬಲಹೀನವಾಗಿರುವ ಆಕಳಂದ್ರೆ ఈ పంటని మింగేసే మరొక 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది అన్నాడు. ಆ ಬೆಳೆಯನ್ನು ನುಂಗಿಡಿ ಬಿಡುವಂತ ಭಯಂಕರವಾದ ಕ್ಷಾಮ 7 ವರ್ಷ ಬರ್ಲಿಕ್ಕಿದೆ ಅಂತೆ. మరి యోసేపు చదువుకున్నాడా? ಹಾಗಾದ್ರೆ ಯೋಸೇಫ್ ಏನಾದ್ರೂ ಚೆನ್ನಾಗಿ ಓದ್ಕೊಂಡಿದ್ನಾ? గమనించండి, యోసేపు చదువుకున్నాడా? ಗಮನಿಸಿರಿ, ಯೋಸೇಫ್ ಏನಾದ್ರೂ ಓದ್ಕೊಂಡ್ನಾ? చిన్నప్పుడే గొర్రెలు వెంబడి తిరిగాడు. ಚಿಕ್ಕವನಾಗಿರುವಾಗಲೇ ಕುರಿಗಳ ಹಿಂದೆ ಸುತ್ತಾಡ್ತಾ ಇದ್ದ. డబ్బులు కమ్మేస్తే పొత్తిఫార్ ఇంట్లో
ಪಾಕಿ ಪನಿ చేసుకుంటున్నాడు. ಅಣ್ಣಂದಿರು ಹಣಕ್ಕಾಗಿ ಮಾರಿಬಿಟ್ರೆ ಪೋತಿಫರನ ಕೆಲಸ ಮನೆಯಲ್ಲಿ ಮನೆ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾನೆ. అక్కడి నుంచి ఒక నిందొస్తే ఆయన చెరసాల్లోకి వచ్చాడు. ಅಲ್ಲಿ ಒಂದೇ ನಿಂದೆಗೆ ಗುರಿಯಾದ್ರೆ ಸೆರೆಮನೆಯಲ್ಲಿ ಆತನನ್ನು ಹಾಕಿದ್ರು. మరి ఈ కొద్దిపాటు జీవితంలో ఆయన ఏమన్నా మంత్రాలు తంత్రాలు నేర్చుకున్నాడా? ಈ ಸ್ವಲ್ಪ ಜೀವನದಲ್ಲಿ ಮಂತ್ರ ತಂತ್ರ ಏನಾದ್ರೂ ಆತನ ಕಳ್ಕೊಂಡ? ఆలోచన చేయండి, ಆಲೋಚನೆ ಮಾಡ್ರಿ. మోషే గారంటే చదువుకున్నారు. ಮೋಶೆ ಅವರಂದ್ರೆ ಚೆನ್ನಾಗಿ ಓದ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఐగుప్తుల యొక్క సకల విద్యలు మోషే గారు నేర్చుకున్నారు. ಐಗುಪ್ತದಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲಾ ವಿದ್ಯೆಗಳನ್ನು ಮೋಶೆ ಅವರು ಕಳೆದುಕೊಂಡ್ರು. ఎన్నో పుస్తకాలు ఆయన చదివాడు. ఆయన ಎಷ್ಟೋ ಪುಸ್ತಕಗಳನ್ನು ಆತನು ಓದಿದ. మరి యోసేపు ఏం చదువుకోలేదే? ಹಾಗಾದ್ರೆ ಯೋಸೇಫನೇನು ಓದ್ಕೊಳ್ಳಿಲ್ವಲ್ಲ? కానీ ఆ రోజు, ಆದ್ರೆ ಆ ದಿನ ఆ ఒక్కడే ఐగుప్తు చుట్టుపక్కల ప్రజలందరూ బ్రతికేటట్లుగా కారకుడయ్యాడు. ಆ ಐಗುಪ್ತು ಸುತ್ತಮುತ್ತಲು ಪ್ರಜೆಗಳೆಲ್ಲ ಬದುಕುವ ಹಾಗೆ ಅವರೆಲ್ಲರಿಗೆ ಕಾರಣವಾದ. నిజంగా ఆ ఒక్కడు లేకపోతే కనుక, ನಿಜವಾಗಿ ಆ ಒಬ್ಬನೇ ಅಲ್ಲಿ ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ పప్పం గడుపుకోవడానికి, కాలం గడుపుకోవడానికి రాజుగారు ఏదో కళ చెప్పేవారు, అర్థం చెప్పేవారు. ಸಮಯ ಕಳೆದುಕೊಳ್ಳಲಿಕ್ಕೆ, ಅವರು ಕಾಪಾಡಲ್ಪಡಲಿಕ್ಕೆ ಆ ಕನಸಿಗೆ ಯಾವುದೋ ಒಂದು ಭಾವ ಅರ್ಥ ಹೇಳ್ತಾ ಇದ್ರು. 7 సంవత్సరాలు బాగా పంట బాగా పండింది. 7 ವರ್ಷ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೆ ಬಂತು. అన్నగారి పరిపాలనలోకి వచ్చారు. ಅಣ್ಣನವರು ಆಳ್ವಿಕೆಯಲ್ಲಿ ಬಂದು బాగా వర్షాలు పడ్డాయి, ಚೆನ್ನಾಗಿ ಮಳೆ ಬರ್ತಾ ಇದೆ, పంటలు బాగా పండినాయి, ಬೆಳೆ ಕೂಡ ಚೆನ್ನಾಗಿ ಬೆಳೀತಾ ಇದೆ. కానీ 5 రోజులు ఇదే డ్రమ్ ఉండేది. ಆ ದಿನಗಳಲ್ಲಿ ಇದೇ ಡ್ರಮ್ ಅನ್ನು ಬಾರಿಸ್ತಾ ఒక 7 సంవత్సరాలు ఉంటది. ಒಂದು 7 ವರ್ಷ ಇರ್ತದೆ. నెక్స్ట్ 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు, ಕೊನೆ 7 ವರ್ಷ ಕ್ಷಾಮ ಬಂದಾಗ, ఈయన చెయ్యి మంచిది కాదు, ಇವನ ಕೈ ಒಳ್ಳೆಯದಲ್ಲ, ఈయన హస్త వాస్తు మంచిది కాదు, ಈತನ ವಾಸ್ತು ಸರಿಯಾಗಿಲ್ಲ, ఏనాడు పోస్ట్లోకి ఎక్కాడు ఆ రోజు నుంచి వర్షాలు లేవు, ಯಾವ ದಿನದಲ್ಲಿ ಸ್ಥಾನಕ್ಕೆ ಹತ್ತಿದನೋ ಆ ದಿನದಿಂದ ಮಳೆ ಬರ್ತಾ ಇಲ್ಲ, ఈయన దిగిపోవాలి, ಕೂಡಲೇ ఈತನ ಇಳಿದು ಹೋಗ್ಬೇಕು. కరువులో వచ్చి సత్తున్నారు మనుషులు, ಕ್ಷಾಮ ಬಂದು ಎಲ್ಲ ಮನುಷ್ಯರು ಸತ್ತು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. నోరు పొగిడిందో ఆ నోరే తిడతాదన్నమాట. ಯಾವ ಬಾಯಿಂದ ಹೊಗಳುತ್ತಾ ಇದ್ದಾರೋ ಅದೇ ಬಾಯಿಂದ ಬೈತಾ ಇದ್ದಾರೆ. ఆ ఒక్కడ ఉన్నాడు కాబట్టి ఐగుప్తులో ఉన్న ప్రజలందరూ కాపాడబడ్డారు. ಆ ಒಬ್ಬನೇ ಇರುವುದಕ್ಕಾಗಿ ಐಗುಪ್ತದಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರೂ ಕೂಡ ಕಾಪಾಡಲ್ಪಟ್ಟರು. ఆ ఒక్కడ మీరెందుకు కాకూడదు? ಆ ಒಬ್ಬನೇ ನೀವ್ ಯಾಕೆ ಆಗ್ಬಾರದು? అక్కలు, ಅಕ್ಕಂದ್ರೆ, చెల్లమ్మలు, తల్లులు, ತಂಗಿಯರೇ, ఆ ತಾಯಿಯಂದ್ರೆ, ఒక్కదానివి నువ్వెందుకు కాకూడదు? ಆ ಒಬ್ಬಳೆ ನೀನ್ ಯಾಕೆ ಆಗ್ಬಾರ್ದು? అన్నయ్యలు, తండ్రులు, తమ్ముళ్ళు, ఆ ఒక్కళ్ళే మీరెందుకు కాకూడదు? ಅಣ್ಣಂದ್ರೆ, ತಂದೆ ತಾಯಿ ಅಣ್ಣಂದ್ರೆ, ಆ ಒಬ್ರು ನೀವ್ ಯಾಕೆ ಆಗ್ಬಾರ್ದು? కర్ణాటకలో, ಕರ್ನಾಟಕದಲ್ಲಿ, చెప్పండి, కర్ణాటకలో లేక నా ఇంట్లో, ಅಥವಾ ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ, నా సంఘములో, ನನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ఆత్మ కలిగిన బిడ్డగా నేను బ్రతుకుతాను. ಆತ್ಮವುಳ್ಳ ಮಗುವಾಗಿ ನಾನು ಬದುಕ್ತೇನೆ. దేవుని పరిశుద్ధాత్మను పొందుకుని జీవించే బిడ్డగా బ్రతుకుతాను. ಆಮೆನ್, ఆమేన్. ದೇವರ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಹೊಂದಿಕೊಂಡು ಜೀವಿಸುವಂತ ಮಗುವಾಗಿ ನಾನು ಇರ್ತೇನೆ. ఇక్కడ నేను చెప్పే వర్తమానంలో ಇಲ್ಲಿ ನಾನು ಹೇಳುವಂತ ఒక్కడు, చెప్పండి, ఏంటి చెప్పండి? ಒಬ್ಬನು. సబ్జెక్ట్ పేరేంటి? ವಿಷಯದ ಹೆಸರೇನು? మిమ్మల్ని ఎవరన్నా అడిగారని, ప్రసంగం ఏంటంటే ఒక్కడు. ನಿಮ್ಮನ್ನ ಯಾರಾದ್ರೂ ಪ್ರಸಂಗ ಏನಂತ ಕೇಳಿದ್ರೆ ಒಬ್ಬನು ಅಂತ ಹೇಳ್ರಿ. అంటే ఒక్కడు ಅಂದ್ರೆ ಒಬ್ಬನು బెల్షెజర్ను ఆదరించాడు, ಬೆಲ್ಸೆದನನ್ನು ಆಧರಿಸಿದ. ఒక్క యేసేపు, ಒಬ್ಬ ಯೋಸೇಫನು ఫరోని, ఐగుప్త సకల చుట్టుపక్కల దేశ ప్రజలను కాపాడాడు. ಫರೋ ಐಗುಪ್ತ ಸುತ್ತಮುತ್ತಲ ದೇಶದಲ್ಲಿರುವಂತಹ ಪ್ರಜೆಗಳೆಲ್ಲರನ್ನು ಕಾಪಾಡಿದ. గమనించండి, ಗಮನಿಸಿರಿ. ఈ రోజున క్రైస్తవుల్లో కూడా నీకు నీవే ఒక్కదానివే, నీకు నీవే ఒక్కడవే సంఘము కొరకు, పట్టణము కొరకు, జిల్లా కొరకు, మండలం కొరకు, రాష్ట్రం కొరకు, దేశం కొరకు నిలబడే వ్యక్తిగా మీరు ఉండునుగాక. ಆಮೆನ್. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಕ್ರೈಸ್ತವರಲ್ಲಿ ಕೂಡ ನೀನೊಬ್ಬಳೇ ದೇಶಕ್ಕಾಗಿ, ರಾಷ್ಟ್ರಕ್ಕಾಗಿ, ಸಭೆಗಾಗಿ ನಿಂತುಕೊಳ್ಳುವವರಾಗಿ ನೀವೆಲ್ಲರೂ ಇರಬೇಕು. ప్రారంభంలో ఒక్కడే ఆదాము, ఆ ఒక్కడి నుంచే జనసంతతి విస్తరించింది. ಪ್ರಾರಂಭದಲ್ಲಿ ಆದಾಮನೊಬ್ಬನೇ, ಆ ಒಬ್ಬನಿಂದಲೇ ಇಷ್ಟೆಲ್ಲಾ ಜನಸಮೂಹವಾಯಿತು. మూల పురుషుడు అంటే మనం ఎక్కడ తీసుకెళ్తాం? ಮೂಲ ಪುರುಷರಂದ್ರೆ ನಮ್ಗೆ ಯಾರು ನೆನಪಿಗೆ ಬರ್ತಾರೆ? ఎక్కడ తీసుకెళ్తాం చెప్పండి? ఆదాము దగ్గరికి పోతాం. ಆದಾಮನ ಬಳಿಗೆ ನಾವು ಹೋಗ್ತೇವೆ. ಹಾಗೆಯೇ చరిత్ర పుటములో నువ్వు ఒక్కడవే, నీ ఒక్కదాని పేరే క్రైస్తవ జీవితంలో నిలబడేటట్లుగా ఉండునుగాక. ಆಮೆನ್. ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಕ್ರೈಸ್ತವ ಜೀವನದಲ್ಲಿ ನಿನ್ನೊಬ್ಬನ ಹೆಸರೇ ಇರಲಿ. ఏమండి, ನೋಡ್ರಿ, ఒక 3 విషయాలు, ಒಂದು 3 ವಿಷಯಗಳು. ఈరోజు ఈ భూలోకంలో మనం ఉన్నామంటే, ఈ ದಿನ ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ ನಾವು ಇದ್ದೇವೆ ಅಂದ್ರೆ, నీ ద్వారాగా ఊరికైనా, మండలానికైనా, జిల్లాకైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా ఉపయోగం ఉండాలి. ನಿನ್ನ ಮುಖಾಂತರ ಊರಿಗಾದ್ರೂ, ಈ ಜಿಲ್ಲೆಗಾದ್ರೂ, ಈ ರಾಷ್ಟ್ರಕ್ಕಾದ್ರೂ, ದೇಶಕ್ಕಾದ್ರೂ ಉಪಯೋಗವಿರಬೇಕು.
కాలేబ్ భక్తుడు అన్నారు. ಕಾಲೇಬ್ ಭಕ್ತನ್ ಹೇಳಿ ఎవరు ఏమైపోయినా పర్వాలేదు, ಯಾರು ಏನಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, నేను నా ఇంటి వారు సేఫ్టీ అన్నాడండి. ನಾನು ನನ್ನ ಮನೆಯವರು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, నేను నా ఇంటి వారు ఎవరు ఏమైనా పోయినా పర్వాలేదు, నేను నా ఇంటి వారు బాగుంటే చాలు. ನಾನು ನನ್ನ ಮನೆಯವರು ಅಂದ್ರೆ ಯಾರು ಏನಾದ್ರೂ ಪರವಾಗಿಲ್ಲ, ನಾವು ಮಾತ್ರ ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಸಾಕು. అలాగ మనకు కాక ಹಾಗೆ ನಾವು ಇರದೆ నీవు దేశానికి ఉపయోగపడే పాత్రగా మీరందరూ వాడబడును గాక. ದೇಶಕ್ಕೆ ಉಪಯೋಗವಾಗುವಂತಹ ಪಾತ್ರೆ ಹಾಗೆ ನೀವಿರಬೇಕು. ఒక 3 విషయాలు నేను ಒಂದು 3 ವಿಷಯಗಳು. ఇర్మియా పుస్తకం ಇರ್ಮಿಯಾ ಬರೆದಿರುವ ಪುಸ್ತಕವು 5వ అధ్యాయం 5ನೇ ಅಧ್ಯಾಯ 1వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, మీరు చూడండి. 1ನೇ ವಾಕ್ಯವನ್ನು ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ, ನೀವೆಲ್ಲ ನೋಡ್ಕೊಡ್ರಿ. యెరూషలేము వీధుల్లో ಯೆರೂಷಲೇಮಿನ ಬೀದಿಗಳಲ್ಲಿ అటు ఇటు పరిగెత్తుచు ಅತ್ತಿತ್ತ ಓಡಾಡುತ್ತಾ చూచి తెలుసుకునిడి, ನೋಡಿ ತಿಳಿದುಕೊಳ್ಳಿರಿ. దాని రాజు వీధుల్లో ರಾಜನ ಬೀದಿಗಳಲ್ಲಿ విచారణ చేయుడి, ವಿಚಾರಣೆ ಮಾಡಿರಿ. న్యాయము జరిగించుచు ನಡೆಸುತ್ತಾ నమ్మకంగా నుండు, ನಂಬಿಕೆಯಿಂದ ಇರುವ, ನಂಬಿಕೆಯಿಂದ ಇರು. యత్నించుచున్న, ಹೆಚ್ಚಿಸುತ್ತಿರುವ ఒకడు మీకు కనబడిన ఎడల ಒಬ್ಬನಾದರೂ ನಿನಗೆ ಕಾಣಿಸಿದರೆ దాన్యను క్షమించేదను, ನಾನು ಅದನ್ನು ಕ್ಷಮಿಸುವೆನು. తలపైకి ఎత్తండి. దేవుడు చెప్తున్నారు, ದೇವರು ಹೇಳ್ತಾನೆ, యెరూషలేం పట్టణాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ಯೆರೂಷಲೇಮ್ ಪಟ್ಟಣದ ಕುರಿತಾಗಿ ದೇವರು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. యెరూషలేం పట్టణం మీదకి ఒక కీడు రాబోతూ ఉంది. ಯೆರೂಷಲೇಮ್ ಪಟ್ಟಣಕ್ಕೆ ಒಂದು ಕೇಡು ಬರ್ಲಿಕ್ಕಿದೆ. లేకపోతే ఒక గ్రామం మీదకి ఒక కీడు రాబోతుంది, ಅಥವಾ ಒಂದು ಗ್ರಾಮದ ಮೇಲೆ ಒಂದು ಕೇಡು ಬರಲಿಕ್ಕಿದೆ. లేక ఒక మండలం మీదకి, ఒక జిల్లా మీదకి, ఒక రాష్ట్రం మీదకి, ఒక దేశం మీదకి కీడు రాబోతుంది. ಒಂದು ಮಂಡಲ, ಒಂದು ಗ್ರಾಮ, ಒಂದು ದೇಶದ ಮೇಲೆ ಒಂದು ಕೇಡು ಬರಲಿಕ್ಕಿದೆ. అది రాకుండా దాన్ని క్షమించి దేవుడు కాపాడాలంటే, ಅದು ಬರದಂತೆ ಅದನ್ನು ಕ್ಷಮಿಸಿ ದೇವರು ಕಾಪಾಡಬೇಕಾದ್ರೆ యెరూషలేం వీధుల్లో మీరు అటు ఇటు పరిగెత్తండి, ಯೆರೂಷಲೇಮ್ ಬೀದಿಯಲ್ಲಿ ಆತಿತ್ತ ಓಡಾಡಿರಿ. ఒక్కడు నాకు నమ్మకస్తుడుగా కనపడితే, ಒಬ್ಬನಾದ್ರೂ ನನಗೆ ನಂಬಿಕಸ್ತನೇನಾದ್ರೂ ಕಂಡು ಬಂದ್ರೆ, ఈ వ్యక్తి నమ్మకస్తుడు నాకు చూపిస్తే, ಈ ವ್ಯಕ್ತಿ ನಂಬಿಕಸ್ತನೆಂಬುದಾಗಿ ನನಗೆ ತೋರಿಸಿದ್ರೆ, ఆ వ్యక్తిని బట్టి నేను ఆ దేశాన్ని క్షమించి కాపాడుతాను. ಆ ವ್ಯಕ್ತಿಯ ನಿಮಿತ್ತವಾಗಿ ಆ ದೇಶವನ್ನು ಕ್ಷಮಿಸಿ ನಾನ್ ಕಾಪಾಡ್ತೇನೆ. మీరు గమనించండి, ನೀವು ಗಮನಿಸಿರಿ. ఇప్పుడు కొన్ని దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ಈಗ ಕೆಲವು ದೇಶಗಳಲ್ಲಿ ಯುದ್ಧಗಳಲ್ಲಿ ನಡೀತಾ ಇವೆ, మానభంగాలు జరుగుతున్నాయి, ಮಾನಭಂಗ ನಡೀತಾ ಇದೆ, మారణ హోమం జరుగుతుంది, ಮಾರಣ ಹೋಮ ಕೂಡ ನಡೀತಾ ಇದೆ. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడి కొండ చీరలు విరిగి పడి ఊర్లు కొట్టుకెళ్ళిపోతున్నాయి. ಕೆಲವು ಪ್ರಾಂತದಲ್ಲಿ ಮಳೆ ನೀರಿನಿಂದ ಬೆಟ್ಟವು ಕುಸಿದು ಬಿದ್ದು ಹೋಗ್ತಾ ಇದೆ. కొన్ని ప్రాంతాలు జలపాతాలుగా మారిపోతున్నాయి. ಕೆಲವು ಪ್ರಾಂತವೆಲ್ಲ ನೀರಿನಲ್ಲಿ ಸುತ್ತಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇವೆ. ఎక్కడ చూసినా సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు. ఒకలా న్యూస్ లో చూసినా మనుషులకు ఆటాటాకు వస్తుంది. ಎಲ್ಲಿ ನೋಡಿದ್ರು ಸಮಸ್ಯೆಗಳು ಗಂಟೆನಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಂಡಿದ್ದಾರೆ. ವಾರ್ತೆ ನೋಡಿದ್ರು ಕೂಡ ಮನುಷ್ಯರಿಗೆ ಭಯವಾಗ್ತಾ ಇದೆ. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ಈಗ ದೇವರು ಹೇಳ್ತಾರೆ, ఒక్క నమ్మకస్తుడు నాకు కనపడితే, ಒಬ್ಬ ನಂಬಿಕಸ್ತನೇನಾದ್ರೂ ನನಗೆ ಕಾಣಿಸಿದ್ರೆ, ఆ నమ్మకస్తుని బట్టి నేను ఆ పట్టణాన్ని క్షమించి కాపాడుతాను. ಆ ನಂಬಿಕಸ್ತನ ನಿಮಿತ್ತವಾಗಿ ಆ ಪಟ್ಟಣವನ್ನು ನಾನು ಕ್ಷಮಿಸಿ ಕಾಪಾಡುತ್ತೇನೆ. దేవుని బిడ్డలారా, ದೇವರ ಮಕ್ಕಳೇ, ప్రపంచ దేశాలు కాపాడబడాలి అంటే అది కేవలం క్రైస్తవుని చేతుల్లోనే ఉన్నది. ಪ್ರಪಂಚ ದೇಶಗಳೆಲ್ಲ ಕಾಪಾಡಲ್ಪಡಬೇಕಾದ್ರೆ ಕ್ರೈಸ್ತವ ದೇವರ ಮಕ್ಕಳಲ್ಲಿ ಮಾತ್ರ ಅದಿದೆ. నువ్వు ఎప్పుడు కూడా ఒక చిన్న సరిహద్దులు పెట్టుకుని నేను ఉపయోగపడతానా, నా వల్ల అవుద్దని ఎప్పుడు అనుకోకూడదు. ನೀನು ಯಾವಾಗಲೂ ಒಂದು ಮೇರೆಯನ್ನು ಇಟ್ಕೊಂಡ್ರು ನಾನು ಉಪಯೋಗವಾಗ್ತೇನಾ ಎಂಬುದಾಗಿ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಯಾವಾಗಲೂ ಅಂದ್ಕೊಳ್ಬೇಡ. కర్ణాటక పట్టణం కాపాడబలన్నా అది క్రైస్తవుల చేతిలోనే ఉంది. ಕರ್ನಾಟಕ ರಾಷ್ಟ್ರವೆಲ್ಲ ಕಾಪಾಡಬೇಕಾದ್ರೂ ಕ್ರೈಸ್ತವರ ಕೈಯಲ್ಲಿ. అది ఆంధ్రప్రదేశ్ కాపాడబలన్నా క్రైస్తవుల చేతిలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రವು కాపాడಬೇಕಾದ್ರೂ క్రైస్తవರ తమిళనాడు అయినా, మధ్యప్రదేశ్ అయినా, కేరళ అయినా, మహారాష్ట్ర అయినా, ఏ జిల్లాల మండలాలైనా అది క్రైస్తవుల చేతిలోనే ఉంది. ಅದು ತಮಿಳುನಾಡು ಆದ್ರೂ, ಅದು ಕೇರಳವಾದ್ರೂ, ಯಾವುದೇ ರಾಷ್ಟ್ರವಾದ್ರೂ ಕಾಪಾಡಬೇಕಾದ್ರೆ ಅದು ಕ್ರೈಸ್ತವರ ಕೈಯಲ್ಲಿದೆ. మీరు గమనించండి. ನೀವು ಗಮನಿಸ್ರಿ. అబ్రాం గారి దగ్గరకు వచ్చి ಅಬ್ರಹಾಮನ ಅವರಿಗೆ ಬಳಿಗೆ ಬಂದು, నేను సొదొమ పట్టణాన్ని అగ్ని చేత కాల్చేస్తానన్నాడు. ಸದೋಮ ಎಂಬ ಪಟ್ಟಣವನ್ನು ಬೆಂಕಿಯಿಂದ ನಾನು ಸುಡ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅಯ್ಯ కాల్చేయండి, ಸರಿ ಮಾಡ್ರಿ. 50 మంది నీతిమంతులు గాని నమ్మకస్తులు గాని ఉంటే మీరు కాపాడతారా? 50 ಜನ ನೀತಿವಂತರು ನಂಬಿಕಸ್ಥರು ಇದ್ರೆ ನೀವು ಕಾಪಾಡ್ತೀರಾ? ఏమన్నాడు చెప్పండి. ఆయన ಏನ್ ಹೇಳ್ತಾನ ಆತನಿಗೆ ಗೊತ್ತಾ? దేవుడు కాపాడుతానన్నాడు. ದೇವರು ಕಾಪಾಡ್ತೇನೆ. సరే, ఒకసారి
ಸರಿ, ಇನ್ನೊಂದ್ಸಾರಿ 40 మంది ఉంటే కాపాడరా? 40 ಜನ ಇದ್ರೆ ಕಾಪಾಡಲ್ವಾ? కాపాడుతాను. ಕಾಪಾಡ್ತೇನೆ. 30 మంది ఉంటే? 30 ಜನ ಇದ್ರೆ పట్టణాన్ని కాపాడుతాను. ಪಟ್ಟಣವನ್ನು ಕಾಪಾಡ್ತೇನೆ. 20 మంది ఉంటే? 20 ಜನ ಇದ್ರೆ పట్టణాన్ని కాపాడుతాను. ಪಟ್ಟಣವನ್ನು ಕಾಪಾಡ್ತೇನೆ. 10 మంది ఉంటే? 10 ಜನ ಇದ್ರೆ పట్టణాన్ని కాపాడుతాను. పట్టణವನ್ನು కాపాಡ್ತೇನೆ. నేను 50 నుంచి అయ్యగారు ఎక్కడ దాకా తీసుకొచ్చారు? ఆయనವರು 50 ಸಂಖ್ಯೆಯಿಂದ ಎಲ್ಲಿವರೆಗೆ ಬಂದಿದ್ದಾರೆ? ఆ రేంజ్ లో ఉన్న దేవుణ్ణి ఏ రేంజ్ కి తీసుకొచ్చారు? ಆ ರೇಂಜ್ ನಲ್ಲಿ ಇರುವಂತ ದೇವರನ್ನು ಯಾವ ರೇಂಜ್ ಗೆ ಕರೆದುಕೊಂಡು ಬಂದಿದ್ದಾರೆ నాకు అనిపించింది. ನನಗೆ ಅನಿಸ್ತು, అయ్యా తండ్రి, ಅಯ್ಯ ತಂದೆ, ఎలాగ 4 సార్లు బతిమలాడుకున్నాం, ಹೇಗೋ 4 ಸಲ ನೀನ್ ಬೇಡ್ಕೊಂಡಿದ್ದೀಯ. ఒక్కొక్కసారి బతిమలాడుకుంటే ఒక్కని బట్టన్న కాపాడేవాడు కదా ఆయన. ಇನ್ನೊಂದ್ಸಲ ನೀನ್ ಬೇಡ್ಕೊಂಡ್ರೆ ಒಬ್ಬನಿಂದಾದ್ರೂ ದೇವರು ಕಾಪಾಡ್ತಾ ಇದ್ರಲ್ವಾ? ఒక్కడుంటే కాపాడతావా అని ఉంటే, ಒಬ್ಬನಿದ್ರೆ ಕಾಪಾಡ್ತೀಯ ಅಂತ ಕೇಳಿದ್ರೆ నిజంగా లోతుగాన్ని బట్టి దేవుడు ఆ పట్టణాన్ని కాపాడేవాడు. కొట్టండి గట్టిగా. ನಿಜವಾಗಿ ಲೋಟನ ನಿಮಿತ್ತ ಆ ಪಟ್ಟಣವನ್ನು ದೇವರು ಕಾಪಾಡ್ತಾ ಇದ್ರು. ఎందుకు మరి ఆ రోజున అబ్రహాం గారు మరి ఆ రోజున ఎందుకైనా అక్కడ దాకా వచ్చి ఎందుకైనా ఆగిపోయాడు? నాకు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ಯಾಕೋ ಗೊತ್ತಿಲ್ಲ, ಅಬ್ರಹಾಮನವರು ಅಲ್ಲಿವರೆಗೆ ಬಂದು ಯಾಕೆ ನಿಂತು ಹೋದ್ರು ಇಲ್ಲಿವರೆಗೂ ಆ ವಿಷಯ ನನಗೆ ಅರ್ಥವಾಗ್ತಾ ಇಲ್ಲ. అయితే ಆದ್ರೆ ఇక్కడ నేనేమంటానంటే, ಇಲ್ಲಿ ನಾನೇನ್ ಹೇಳ್ತೇನೆಂದ್ರೆ, అబ్రహాం గారే అడ్డుపడి ಅಬ್ರಹಾಂನವರೇ ಅಡ್ಡು ಬಿದ್ದು అది కాల్చకూడదు అని ఉంటే బాగుండేది. ಹಾಗೆ ಸುಡಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತಾ ಇತ್ತು. ఎందుకంటే అబ్రహాం గారు నమ్మకమైన మనస్సు గలవాడని నెహెమ్యా గ్రంథంలో ఉంది. ಯಾಕೆಂದ್ರೆ ಅಬ್ರಹಾಮನು ನಂಬಿಕೆಯುಳ್ಳ ಮನಸ್ಸುಳ್ಳವನೆಂಬುದಾಗಿ ನೆಹೆಮಿಯ ಗ್ರಂಥದಲ್ಲಿ ಬರೆದಿದೆ. ఎందుకు మరి ఆయన అడ్డుపడలేదు? ಯಾಕೋ ಅಡ್ಡು ಬರಲಿಲ್ಲ? ఇప్పుడు మోషే గురించి చెప్తాను వినండి. ಈಗ ಮೋಶೆ ಕುರಿತಾಗಿ ಹೇಳ್ತೇನೆ, ಕೇಳ್ರಿ. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడని 3వ అధ్యాయం 5వ వాక్యంలో ఉన్నది. 3ನೇ ಅಧ್ಯಾಯ 5ನೇ ವಚನದಲ್ಲಿ ಮೋಸೆ ನನ್ನ ಮನೆ ಎಲ್ಲದರಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥನೆಂಬುದಾಗಿ ಹಿಬ್ರಿ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ಬರೆದಿದೆ. గమనించండి, ಗಮನಿಸಿರಿ. ఇప్పుడు కీర్తనలు, ಈಗ ಕೀರ್ತನೆಗಳು. 106వ కీర్తన, 106ನೇ ಕೀರ್ತನೆ, 106వ కీర్తన, 106ನೇ ಕೀರ್ತನೆ, 23వ వాక్యం, 23ನೇ ವಾಕ್ಯ. అప్పుడు ఆయన, ಆದ್ದರಿಂದ ಆತನು, నేను వారిని నశింప చేసేదను, ಅವರನ್ನು ಸಂಹರಿಸುವೆನು. అయితే ಆದರೆ ఆయన వారిని నశింప చేయకుండానట్లు, ಆತನು ಅವರು ಸಂಹರಿಸದಂತೆ ఆయన కోపం చల్లార్చుటకై, ಆತನ ಕೋಪವು ಶಾಂತಪಡಿಸುವುದಕ್ಕೆ ఆయన ఏర్పరచుకున్న మోషే, ಆತನು ಆರಿಸಿಕೊಂಡ ಮೋಸೆ ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడెను. ಆತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ನಿಂತು ಅಡ್ಡ ಬಂದನು. దేవుడు ఐగుప్తులోంచి కొన్ని లక్షల ప్రజల్ని మోషే గారు కానానికి తీసుకెళ్తున్నారు. ಮೋಸೆ ಅವರು ಕಾನಾನಿಗೆ ಕೆಲವು ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಜನರನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ లక్షల ప్రజల్లో నమ్మకస్తుడు అహరోను కనపడల. ಆ ಲಕ್ಷಗಟ್ಟಲೆ ಜನರಲ್ಲಿ ನಂಬಿಕಸ್ಥನು ಯಾರು కనపడల, ಮಿರಿಯಾಮ್ ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ, యవనస్తులు కనపడల, ಯವನಸ್ಥರು ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ, పెద్దలు కనపడల, ದೊಡ್ಡವರು ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ. మరి ఎవరో నమ్మకస్తుడు చెప్పండి? ಹಾಗಾದ್ರೆ ಯಾರು ನಂಬಿಕಸ್ಥರು ಹೇಳ್ರಿ? మోషే ఒక్కడే. ಆ ಮೋಸೆ ಒಬ್ಬನೇ. ఓ రోజు దేవుడు మోషే దగ్గరికి వెళ్ళి, ಒಂದು ದಿನ ದೇವರು ಮೋಸೆ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗಿ, ಮೋಶೆ వాళ్ళ వల్ల నాకు పిచ్చ కోపం వస్తుంది, ಅವರ ನಿಮಿತ್ತವಾಗಿ ನನಗೆ ಬಹಳ ಸಿಟ್ಟು ಬರ್ತಾ ಇದೆ, ఏది వద్దంటున్నది చేస్తారు, ನಾನು ಯಾವುದನ್ನು ಬೇಡ ಅಂತ ಹೇಳ್ತಾನೋ ಅದನ್ನೇ ಮಾಡ್ತಾನೆ, వెళ్తారు, ನಾನು ಹೋಗ್ಬೇಡ ಅಂತ ಸ್ಥಳಕ್ಕೆ ಹೇಳಿದ್ದಾರೆ, ಮಾತಾಡಬೇಡ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅದನ್ನೇ ಮಾತಾಡ್ತಾರೆ, చెప్పిన దానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారు, ನಾನು ಹೇಳಿದ್ದಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ನಡೆದುಕೊಳ್ತಾ ಇದ್ದಾರೆ. నువ్వు తప్పుకో, ನಿನ್ ಪಕ್ಕಕ್ಕೆ ಸರಿ. వీళ్ళందరినీ భూమి మీద లేకుండా చేసి, ಇವರೆಲ್ಲರೂ ಭೂಮಿ ಮೇಲೆ ಇಲ್ದ ಹಾಗೆ ಮಾಡಿ, నీ ద్వారాగా మళ్ళా కొత్త సంతానాన్ని ఉత్పత్తి చేస్తాను అంటాడు దేవుడు. ನಿನ್ನಿಂದ ಹೊಸ ಸಂತಾನವನ್ನು ಉತ್ಪತ್ತಿ ಮಾಡ್ತಾನೆ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳ್ತಾನೆ. అప్పుడు మోషే గారు ఏం చేశారు తెలుసా? ಆಗ ಮೋಶೆ ಅವರು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಗೊತ್ತಾ? అంత పని చేయొద్దయ్యా నువ్వు, ಅಯ್ಯ ಅಯ್ಯ ಹಾಗೆಲ್ಲ ಮಾಡ್ಬೇಡ್ರಿ ನೀವು, అంత పని చేయొద్దయ్యా, ಅಯ್ಯ ನೀವು ಹಾಗೆ ಮಾಡ್ಬೇಡ್ರಯ್ಯ. ఆ 10th అన్ని జీరోలు వచ్చినాయి. ಅವ್ರಿಗೆ 10ನೇ ತರಗತಿಯಲ್ಲಿ ಎಲ್ಲ ಮಾರ್ಕ್ಸ್ 0 ಬಂತು. తల్లి ఇంట్లో ఉండి వంట చేస్తుంది, ಈ ತಾಯಿ ಮನೆಯಲ್ಲಿದ್ದು ಅಡಿಗೆ ಮಾಡ್ತಾಳೆ. అన్న బాబు రాత్రి పగలేళ్ళు కష్టపడి 4 రూపాయలు తీసుకొచ్చి ఫీజులు కడుతూ ఉన్నాడు. ಅಣ್ಣ ಹಗಲಿಲ್ಲೂ ಕಷ್ಟಪಟ್ಟು ಫೀಸ್ ತಂದು ಆ ಫೀಸ್ಗೆ ಹಣ ಕಟ್ತಾ ಇರ್ತಾನೆ. ఊడు ఉమ్మడిపోతూ దేశదెమ్మరి తిండిపోతూ ఎయిర్ ఫోర్స్ గాలికి తిరుగుతూ ఉంటాడు. ಚೆನ್ನಾಗಿ 3 ಹೊತ್ತು ಚೆನ್ನಾಗಿ ತಿಂತಾನೆ, ಹೊಟ್ಟೆ ಬಾಕ ಏರ್ ಫೋರ್ಸ್ ಗಾಳಿಯಲ್ಲಿ ಸುತ್ತಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. వచ్చే దారిలో టీచర్ గారు లేక మాస్టర్ గారు, నీ కొడుకు అన్ని సున్నాలే అన్ని ఎక్సే అన్నాడు ఆయన. ಆ ಬರುವಂತ ದಾರಿಯಲ್ಲಿ ಆ ಟೀಚರು ಮಾಸ್ಟರ್ ಹಿಡಿದು ನಿನ್ನ ಮಗನಿಗೆ ಎಲ್ಲ 0 X ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఆడి తాట తీయాలి, వాడు తలకాయ పగల కొట్టాలి, గోడకేసి కొట్టాలి, చదువు లేదు ఇది లేదు వచ్చేసాడు అంతే. ಆ ಮನೆಗೆ ಬಂದ ಕೂಡಲೇ ಅವನ ಚರ್ಮ ಸುಲಿಬೇಕು, ಅವನನ್ನು ಹೀಗೆ ಹೊಡಿಬೇಕು ಹಾಗೆ ಹೊಡಿಬೇಕೆಂಬುದಾಗಿ ಸಿಟ್ಟಿನಿಂದ ಬರ್ತಾನೆ. ಅಂತ ಕೇಳ್ತಾನೆ. ఈమె అర్థమైపోయింది, ಈಕೆಗೆ ಅರ್ಥವಾಯ್ತು, అర్థమైపోయింది. ಅರ್ಥವಾಗ್ಬಿಡ್ತು.
ఈయన చేతిలో వాడు పడ్డాడంటే బెల్ట్ దెబ్బలు గ్యారంటీకి పడతాయని ಇವ್ರ ಕೈಗೆ ಅವನು ಸಿಕ್ಕರೆ ಬೆಲ್ಟಿನಿಂದ ಖಂಡಿತವಾಗಿ ಹೊಡಿತಾರೆ ಅಂತ. ఎక్కడో లేడు, వాళ్ళ అమ్మ వెనకాల సెంగు చోట్ల ఉన్నాడు. ಅವನು ಎಲ್ಲಿಲ್ಲ, ಅವ್ರ ತಾಯಿಯ ಬದಲಿ ಸರಿಗಿನ ಬದೇ తీసుకునేసరికి అయ్యా ఆడు నీ కొడుకేనయ్యా, నీ రక్తమయ్యా, అయ్యా నీ వాడయ్యా, అయ్యా అని అడ్డుకునేసరికి చూడండి అగ్ని ఏమైపోతుంది చెప్పండి, చల్లారిపోతా లేదా? ಅವಯ್ಯ ಬೆಲ್ಟ್ ತೆಗೆದುಕೊಂಡು ಕೂಡಲೇ ಆ ತಾಯಿ ಅಯ್ಯಯ್ಯ ಹೊಡಿಬೇಡ್ರಿ ಹಾಗೆಲ್ಲ ಮಾಡ್ಬೇಡ್ರಿ ಅಂದ ಕೂಡಲೇ ಆ ತಂದೆ ತಣ್ಣಗಾಗ್ಬಿಡ್ತಾನೆ. కొన్నిసార్లు చూడండి కొడుకును కొడుతున్నా కూతురు కొడుతున్నా ఇంట్లో వాళ్ళు అడ్డుపడేసరికి వాళ్ళు ఆగుతారా లేదా? ಕೆಲವು వాళ్ళ కనుక అడ్డా పడకపోతే బుర్రలు పగిలిపోతాయి. ಕೆಲವು ಸಾರಿ ಮಗನನ್ನು ಹೊಡಿತಾ ಇದ್ರು, ಮಗಳನ್ನು ಹೊಡಿತಾ ಇದ್ರು, ಮನೆಯವರು ಅಡ್ಡು ಬಿದ್ರೆ ಅಡ್ಡಾಗಿ ಬಂದ್ರೆ ಆ ಹೊಡೆಯುವುದನ್ನು ನಿಲ್ಲಿಸ್ತಾರೋ ಇಲ್ವೋ ನೋಡ್ರಿ. అర్థమవుతుందండి? ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ನಿಮ್ಗೆ? అంటే నమ్మకస్తుడిని మోషే అడ్డుపడేసరికి 20 అంటే ఇంచుమించు 7 లక్షలు అంటారు కానీ 20 లక్షలు ఉంటారు వాళ్ళు. ಅಂದ್ರೆ ನಂಬಿಕಸ್ತನಾದ ಮೋಸೆ ಅಡ್ಡ ಬಂದ ಕೂಡಲೇ ಹೆಚ್ಚು ಕಡಿಮೆ 20 ಲಕ್ಷ ಜನ ಅಲ್ಲಿ ಇದ್ದಿರಬಹುದು. 20 లేక 30 లక్షల కాల్బలాన్ని మోషే దేవుని చేతిలో పడకుండా అడ్డుపడ్డాడు. ఆయన 20 ಅಥವಾ 30 ಲಕ್ಷ ಜನರ ಕಾಲ್ಬಲವು ದೇವರ ಕೈಗೆ ಸಿಕ್ಕದ ಹಾಗೆ ಮೋಸೆ ದೇವರಿಂದ ಕಾಪಾಡಿದ್ರು. ఈ రోజు దేవుని పెట్టారా, ಈ ದಿನ ದೇವರ ಮಕ್ಕಳೇ, కొన్నిసార్లు మనం వార్తల్లో చూస్తూ ఉంటాం, ಕೆಲವು ಸಾರಿ ವಾರ್ತೆಗಳಲ್ಲಿ ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ದೇವೆ, అయ్యో పాపం, అయ్యో పాపం. ఇదేంటి అయ్యో పాపం ఏంది? అయ్యో పాప, అయ్యో పాప ఇదేನ್ರಿ ఇది లోపల మాట. ఎవరన్నా కింద జారి పడ్డారనుకో అయ్యో పాపం. ಯಾರಾದ್ರೂ ಕೆಳಗೆ ಜಾರಿ ಬಿದ್ರೆ ಅಯ್ಯೋ ಪಾಪ. ఒకవేళ యాక్సిడెంట్ అయింది దానికి హాస్పిటల్ తీసుకెళ్ళి అయ్యో ఇదేంటిది, మళ్ళీ పాపం అయింది. ಒಂದ್ ವೇಳೆ ಆಕ್ಸಿಡೆಂಟ್ ಆದ್ರೆ ಅವ್ರು ಹಾಸ್ಪಿಟಲ್ ಆಗಿದ್ರೆ ಅಯ್ಯೋ ಪಾಪ, ಅಯ್ಯೋ ಏನು ಮತ್ತೆ ಪಾಪ ಏನು. నేను 4-5 నోట మనవాళ్ళ నోటే నేను ఈ మాటలే ఉన్నాను. నేను ನಮ್ಮ ಜನರ ಬಾಯಿಂದಲೇ 4-5 ಜನ ಹೇಳ್ತಾ ಇದ್ರೆ ನಾನು ಕೇಳಿದೆ ಈ ಮಾತೆಲ್ಲ. అయ్యో పాపం అనకూడదు, ಅಯ್ಯೋ ಪಾಪ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು. అయ్యో ప్రభువుని కాపాడయ్యా అనాలి. అయ్యో కర్తనే ಅವ್ರನ್ನ ಕಾಪಾಡು ಅಂತ ಹೇಳ್ಬೇಕು. అంటే ఇప్పుడు ఆగస్టు 15కి నమ్మకస్తులు ఏం చేస్తారు ಅಂದ್ರೆ ಆಗಸ್ಟ್ 15ನೇ ತಾರೀಕಿಗೆ ನಂಬಿಕಸ್ತರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? ఆగస్టు 15వ తారీఖున నమ్మకస్తులు ఏం చేస్తారండి? ಆಗಸ್ಟ್ 15ನೇ ತಾರೀಕು ನಂಬಿಕಸ್ತರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ? మోకరించి అడ్డుపడి మా దేశాన్ని కాపాడయ్యా, మా కర్ణాటక కాపాడయ్యా, నా తాగుబోతు భర్తను కాపాడయ్యా, నా పిల్లలను కాపాడయ్యా అని ప్రార్థన చేయాలి. ಆಗಸ್ಟ್ 15ನೇ ತಾರೀಕು ಮೊನಕಾಲ ಹಾಕಿ ದೇವರಿಗೆ ಅಡ್ಡ ಬಂದು ಅಯ್ಯ ನನ್ನ ದೇಶವನ್ನು ಕಾಪಾಡು, ನನ್ನ ರಾಷ್ಟ್ರವನ್ನು ಕಾಪಾಡು, ಕುಡುಕನಾಗಿರುವ ನನ್ನ ಗಂಡನನ್ನು ಕಾಪಾಡು ಅಂತ ಬೇಡ್ಕೊಳ್ಬೇಕು. ఇదిగో నమ్మకస్తులు కర్ణాటకలో ఉన్నారు కాబట్టి కర్ణాటక ఉంది. ನಂಬಿಕಸ್ತರು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇರುವುದಕ್ಕಾಗಿ ಕರ್ನಾಟಕ ಇದೆ. తెలియక క్రైస్తవులు ఎందుకు పనికిరారు, క్రైస్తవులు అంటారు బాబు వాళ్ళు లేకపోతే నువ్వు లేవురా బాబు. ಅವ್ರು ತಿಳಿದೆ ಕ್ರೈಸ್ತವರು ಯಾವ ಕೆಲಸಕ್ಕೆ ಬಾರಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಏನಪ್ಪಾ ಕ್ರೈಸ್ತವರು ಎಂತವರು ಹೇಗಿರ್ತಾರೆ ಎಂಬುದಾಗಿ ನಿನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ ಅವರ ಕುರಿತಾಗಿ. అదే నీ ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉంటే, ಅದೇ ನಿನ್ ಮನೆಯಲ್ಲಿ ನೀನು ನಂಬಿಕಸ್ಥನಾಗಿದ್ರೆ, అబిగైలు బట్టి దావీదు మోటువాడైన చెప్పండి ఎవరు? ದಾವೀದನು ದಡ್ಡನಾದ್ರೂ ಕೂಡ నాబాల్ని ఏమి చేయకుండా వదిలిపెట్టాడే లేదా? నాబాల్నನ್ನು ಏನು ಮಾಡದೆ ಬಿಟ್ನೋ ಇಲ್ವೋ? రాజుగారు కత్తి తీసుకుని చంపదామని వస్తుంటే అబిగైలు అడ్డుపడిపోయింది అంతే. ರಾಜನು ಕತ್ತಿ ತೆಗೆದು ಕಡಿಲಿಕ್ಕೆ ಬಂದ್ರೆ ಅಬಿಗೈಲ್ ಅಡ್ಡು ಬಂದ್ಲ ಅಷ್ಟೇ. రాజుగారు వెనక్కి వెళ్ళిపోయారు. రాజును ಮತ್ತೆ ಹಿಂದಕ್ಕೆ ಹೋದ. నమ్మకస్తులు అడ్డుపడితే కుటుంబాన్ని కాపాడుతాడు, గ్రామాలు పట్టణాలు జిల్లాలను కాపాడే దేవుడు. ನಂಬಿಕಸ್ತರು ಅಡ್ಡ ಬಂದ್ರೆ ಕುಟುಂಬವನ್ನು ಕಾಪಾಡ್ತಾನೆ, ಗ್ರಾಮವನ್ನು ಜಿಲ್ಲೆಯನ್ನು ಎಲ್ಲವನ್ನು ಕಾಪಾಡ್ತಾನೆ. చేతుల పైకి గట్టిగా మేనండి. ಆಮೆನ್. రెండోది, ಎರಡನೇದು యెహెజ్కేలు పుస్తకం, ಯೆಹೆಜ್ಕೇಲನ ಪುಸ್ತಕವು 22వ అధ్యాయం 22ನೇ ಅಧ್ಯಾಯ 30వ వాక్యాన్ని చదువుతున్నాను వినండి. 30ನೇ ವಾಕ್ಯವನ್ನು ಓದ್ತಾ ಇದ್ದೇವೆ ನೋಡ್ರಿ. నేను దేశమును పాడు చేయకుండునట్లు, ನಾನು ದೇಶವನ್ನು ಹಾಳು ಮಾಡದಂತೆ, ప్రాకారమును దిట్టపరుచునట్లు, ಪೌಳಿಗೋಡಿಯನ್ನು ಇಡುವ ಹಾಗೆ, బద్దలైన సందులలో నిలుచుటకును, ಪೌಳಿಯ ಒಡಕಿನಲ್ಲಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೂ, బద్దలైన బండ సందుల్లో నిలుచుటకును, ಒಡಕಿನಲ್ಲಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೂ, ಗೋಡೆಯನ್ನು ಗಟ್ಟಿಯಾಗಿ ಮಾಡುವುದಕ್ಕೂ తగిన వాడెవడని ತಕ್ಕವನು ಯಾರು? నేను ఎంత విచారించినను ನಾನು ಎಷ್ಟು ಹುಡುಕಲು ఒక్కడైనను నాకు కనబడలేదు. ಯಾರೂ ಸಿಕ್ಕಲಿಲ್ಲ. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ಈಗ ದೇವ್ರು ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಹೇಳ್ರಿ? దేశాన్ని పాడు చేయకుండా ఉండాలి అంటే, ದೇಶವನ್ನು ಹಾಳು ಮಾಡದೆ ಇರಬೇಕಾದ್ರೆ. ఇప్పుడు దేశం ఎలా పాడైపోద్ది? ಈಗ ದೇಶ ಹೇಗೆ ಹಾಳಾಗ್ತಾ ಇದೆ? రాత్రి పగల వర్షాలు వచ్చినాయి, ಹಗಲು ಇರುಳು ಮಳೆ ಬೀಳ್ತಾ ಇದೆ. ఈ కొండ కదలదండే స్థిరంగా ఉంటదండే అన్నారు. ಈ ಬೆಟ್ಟ ಕದಲುವುದಿಲ್ಲ ರೀ, ಸ್ಥಿರವಾಗಿರ್ತದೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. వర్షాలు పడి 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 నాని కొండ చెల్లి విరుగు పడిపోతున్నాయి. ಮಳೆ ಬಂದು ನೆನೆದು ಬೆಟ್ಟವೇ ಉದುರು ಹೋಗ್ತಾ ಇದೆ.
అసలు ఈ ప్రాంతంలో వర్షాలు పడవన్నారు. ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಮಳೆ ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ఆ ప్రాంతంలో మనుషులు చనిపోయి కొట్టుకెళ్ళిపోయేట్లుగా వర్షాలు వచ్చినాయి. ಆ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಮನುಷ್ಯರು ಕೊಚ್ಚಿಕೊಂಡು ಹೋಗಿ ಎಲ್ಲ ಭಯಂಕರವಾಗಿದೆ. ఈ పట్టణానికి అసలు కీడు రాదన్నారు. ಈ ಪಟ್ಟಣಕ್ಕೆ ಕೇಡು ಬರಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. కీడు వచ్చి నాశనం అయిపోయింది. ಕೇಡು ಬಂದು ಎಲ್ಲ ನಾಶವಾಯಿತು. ఈ రోజున పట్టణాలైనా జిల్లాలైనా మండలాలైనా గ్రామాలన్నీ పాడైపోవడం కారణాలేంటి? ಇದಿನ ಪಟ್ಟಣವಾದ್ರು ಜಿಲ್ಲೆ ಆದ್ರೂ ಗ್ರಾಮವಾದ್ರೂ ಎಲ್ಲ ಹಾಳಾಗಿ ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಕಾರಣವೇನು? ఒక గాలి వచ్చిందంటే ఎన్నో చెట్లు కరెంటు స్తంభాలు కూలిపోతాయి. ಒಂದು ಗಾಳಿ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ ಅಂದ್ರೆ ಎಷ್ಟೋ ಗಿಡ ಎಷ್ಟು ಕರೆಂಟ್ ಸ್ತಂಭಗಳು ಬಿದ್ದು ಹೋಗ್ತಾ ಇವೆ. ఒక భూకంపం వచ్చిందంటే కనుక ఎన్నో సముద్రాలు అల్లకల్లోలం అయిపోతాయి. ಒಂದು ಭೂಕಂಪ ಬರುವುದಾದ್ರೆ ಸಮುದ್ರವೆಲ್ಲ ಅಯೋಮಯವಾಗ್ತಾ ಇದೆ. ఇలాగ ఎన్ని ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ಹೀಗೆ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಇವೆಲ್ಲ ನಡೀತಾ ಇವೆ. దేవుడు అంటున్నాడు, ದೇವರು ಹೇಳ್ತಾನೆ, దేశం పాడవకుండా నేను కాపాడాలి అంటే, ದೇಶವು ಹಾಳಾಗದೆ ನಾನು ಕಾಪಾಡಬೇಕಾದ್ರೆ బండ సందుల్లో నిలబడటానికి నేను ఎంత విచారించిన ఒక్కడు నాకు కనబడలేదు. ಬಂಡೆ ಸಂದಿನಲ್ಲಿ ನಿಲ್ಲುವುದಕ್ಕೆ ಎಷ್ಟೇ ವಿಚಾರಣೆ ಮಾಡಿದ್ರು ಒಬ್ಬನು ನನಗೆ ಕಾಣಿಸ್ಲಿಲ್ಲ. అంటే అర్థం ఏంటి చెప్పండి? ಅಂದ್ರೆ ಅರ್ಥವೇನು ಹೇಳ್ರಿ? బండ సందులంటే బండ అంటే మన ప్రభుని యేసుక్రీస్తు. ಬಂಡೆಯ ಸಂದು, ಬಂಡೆ ಅಂದ್ರೆ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು. సందులంటే సంఘములో ఉన్న నీవు నేను. ಸಂದು ಅಂದ್ರೆ ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ನೀನು ನಾನು. దేశాలు కాపాడబడాలంటే సంఘములో ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కడుగా మోకాళ్ళ మీద ఉండి, అయ్యా మా కర్ణాటక కాపాడు. ದೇಶವೆಲ್ಲ ಕಾಪಾಡಲ್ಪಡಬೇಕಾದ್ರೆ ಸಭೆಯಲ್ಲಿರುವಂತ ಒಬ್ಬೊಬ್ಬನು ಮೊಣಕಾಲು ಹಾಕಿ, ಅಯ್ಯಾ ನನ್ನ ದೇಶವನ್ನು ಕಾಪಾಡು, మా ఊరు కాపాడు, ನಮ್ಮ ಊರನ್ನು ಕಾಪಾಡು, మా జిల్లా ನಮ್ಮ కాపాడు, జిల్ಲೆಯನ್ನು ಕಾಪಾಡು, ನಮ್ಮ ಮಂಡಲವನ್ನು ಕಾಪಾಡು, ನಮ್ಮ ದೇಶವನ್ನು ಕಾಪಾಡು. ఇలాగ మోకరించి దేవుని దగ్గర ప్రార్థించి వ్యక్తులు కావాలంట. ಹೀಗೆ ಮೊಣಕಾಲು ಹಾಕಿ ದೇವರ ಹತ್ರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆಗಬೇಕಂತ ಹೇಳ್ತಾನೆ. అలా ప్రార్థించే వ్యక్తులు ఉంటేనే దేశాన్ని పాడు కాకుండా దేవుడు కాపాడుతాడు. ಹಾಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಇದ್ರೆ ದೇಶವು ಹಾಳಾಗದಂತೆ ದೇಶವನ್ನು ಕಾಪಾಡ್ತಾನೆ. మీరు గమనించండి, ನೀವು ಗಮನಿಸಿರಿ, ఎక్కడ ఏది జరిగినా ఆ ప్రభావం నీ మీదకి నా మీదకి వస్తుంది. ಎಲ್ಲಿ ಏನೇ ನಡೆದ್ರು ಕೂಡ ಅದರ ಪ್ರಭಾವ ನಿನ್ ಮೇಲೆ ನನ್ನ ಮೇಲೆ ಬರ್ತದೆ. సరే, ఒక దేశంలో పెట్రోల్ వస్తుంది మనకి. ಸರಿ, ಒಂದು ದೇಶದಿಂದ ಪೆಟ್ರೋಲ್ ಬರ್ತಾ ಇದೆ, అక్కడ యుద్ధాలు జరిగినాయి అనుకోండి, ಅಲ್ಲಿ ಯುದ್ಧ ನಡೀತಾ ಇದೆ ಅನ್ಕೊಳ್ರಿ, మనకు పెట్రోల్ రాదు, ನಮಗೆ ಪೆಟ್ರೋಲ್ ಬರಲ್ಲ. పెట్రోల్ లేకపోతే మన స్కూటీ సంగతి ఏంటి, బైక్ సంగతి ఏంటి? ಪೆಟ್ರೋಲ್ ಬರದೆ ಹೋದ್ರೆ ನಮ್ಮ ಸ್ಕೂಟಿ ವಿಷಯವೇನು, ನಮ್ಮ ಬೈಕ್ ವಿಷಯ ಏನು? ప్రభావం పనిచేస్తుంది. ಅದರ ಪ್ರಭಾವ ನಮಗೆ కొన్ని ఏరియాలో వరి పంటలు మొత్తం మొలకలు వచ్చి కొట్టుకెళ్ళిపోయినాయి. ಕೆಲವು ಪ್ರಾಂತದಲ್ಲಿ ಭತ್ತವೆಲ್ಲ ನೀರುಮಯವಾಗಿದೆ. ఇప్పుడు బియ్యం లేవు, ಈಗ ಅಕ್ಕಿ ಇಲ್ಲ. ఇప్పుడు బియ్యం రేటు పెరిగిపోతాయి, ಅಕ್ಕಿ ಬೆಳೆ ಬೆಳೀತಾ ಹೋಗ್ತದೆ. ఆ ప్రభావం మన మీద పనిచేస్తుంది. ಅದರ ಪ್ರಭಾವ ನಮ್ಮ ಮೇಲೆ ಕೆಲಸ ಮಾಡ್ತದೆ. కొన్ని చోట కందిపప్పు, నూనె ఏమండి ఇవన్నీ వస్తాయి. ಕೆಲವು ಪ್ರಾಂತದಿಂದ ತೊಗರಿ ಬೇಳೆ, ಎಣ್ಣೆ ಇವೆಲ್ಲ ಬರ್ತವೆ. అవన్నీ దెబ్బతిన్నాయి, ಅವೆಲ್ಲ ಸ್ವಲ್ಪ ಹಾಳಾಗಿದೆ ಅನ್ಕೊಳ್ರಿ. ఆ ప్రభావం మన మీద పనిచేస్తుంది. ಆಗ ಅದರ ಪ್ರಭಾವ ನಮ್ಮ ಮೇಲೆ ಕೆಲಸ ಮಾಡ್ತದೆ. మీరు అంతా ఎందుకండి? ಅಷ್ಟೆಲ್ಲ ಯಾಕ್ರಿ? అమెరికాలో ఒక పెద్ద టవర్ ను కొట్టాడు లేదా? ಬಿನ್ ಲಾಡೆನ್ ಅಮೆರಿಕದಲ್ಲಿ ದೊಡ್ಡ ಟವರ್ కొడితే వాళ్ళు కోలుకోవడానికి మళ్ళీ కొన్ని సంవత్సరాలు పట్టింది. ಅದನ್ನು ಬೀಳಿಸಿದ್ರೆ ಅದನ್ನು ಸರಿ ಮಾಡ್ಲಿಕ್ಕೆ, ಅವ್ರು ಸರಿಯಾಗ್ಲಿಕ್ಕೆ ಕೆಲವು ವರ್ಷ ಹಿಡಿತಂತೆ. ఎక్కడ ఏం జరిగినా ఆ ప్రభావం మన దాకా వస్తుంది. ಎಲ್ಲಿ ಏನೇ ನಡೆದ್ರು ಕೂಡ ಅದರ ಪ್ರಭಾವ ನಮ್ಮ ಮೇಲೆ ಬರ್ತದೆ. మనం ఎప్పుడు కూడా నాలుగు గోడల మధ్యలో నేను బాగున్నానులే అని ఎప్పుడు అనుకోకూడదు. ನಾಲ್ಕು ಗೋಡೆಗಳ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ಚೆನ್ನಾಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಯಾವಾಗಲೂ ಅನ್ಕೊಳ್ಬಾರ್ದು. ఎందుకంటే ఇప్పుడు మన ఏ వినుకొండ దగ్గర లేకపోతే ఏ గిద్దలూరు దగ్గర ఏదో ట్రైన్ ఏదో అయింది. ಅಷ್ಟೆಲ್ಲ ಯಾಕ್ರಿ? ಯಾವುದೋ ವಿನುಕೊಂಡ ಅಥವಾ ಗಿದ್ದಲೂರು ಹತ್ರ ಟ್ರೈನ್ ಏನೋ ಆಯ್ತು ಅನ್ಕೊಳ್ರಿ, ఇక్కడ ప్రయాణం సాగుతుందా? ಇಲ್ಲಿ ನಾವು ಪ್ರಯಾಣ ಮಾಡಬಹುದಾ? అంతేని దేవుని బిడ్డలైన మనము, ಅದಕ್ಕಾಗಿ ದೇವರ ಮಕ್ಕಳಾಗಿರುವ ನಾವು దేశం పాడు కాకుండా ఉండాలంటే మనం మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలి. ದೇಶಗಳು ಹಾಳಾಗದೆ ಇರಬೇಕಾದ್ರೆ ಮೊಣಕಾಲು ಹಾಕಿ ಕೈಗಳನ್ನು ಮೇಲೆ ಕೆತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. దేశం అంటే మట్టు కాదు, ದೇಶ ಅಂದ್ರೆ ಮಣ್ಣಲ್ಲವೋ మనుషులు అన్నారు. మనుషరు ಅಂತ ಹೇಳ್ತಾರೆ. అంటే దేశం, మనుషులు బాగుంటే దేశం బాగుంటది. ಮನುಷ್ಯರು ಚೆನ್ನಾಗಿದ್ರೆ ದೇಶ ಚೆನ್ನಾಗಿರ್ತದೆ. దేశం బాగుంటే మనుషులు బాగుంటారు. ದೇಶವು ಚೆನ್ನಾಗಿದ್ರೆ ಮನುಷ್ಯರು ಚೆನ್ನಾಗಿರ್ತಾರೆ. అంటే అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ಅಂದ್ರೆ ಎಲ್ಲಾರು ಚೆನ್ನಾಗಿರ್ಬೇಕು, ಆ ಎಲ್ಲರಲ್ಲಿ ನಾವು ಕೂಡ ಇರಬೇಕು. అంతేనా? ఆగస్టు 15వ తారీఖున బండ సందుల్లో మోకాళ్ళ మీద ఉండి దేశాన్ని కాపాడుకునేట్లుగా మనం అందరూ ప్రార్థన చేయను. ಆಗಸ್ಟ್ 15ನೇ ತಾರೀಕು ಬಂಡೆ ಸಂದಿನಲ್ಲಿ ಇರುವ ಹಾಗೆ ನಾವು ಕೂಡ ಮೊಣಕಾಲು ಹಾಕಿ ದೇಶಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವರಾಗಿರಬೇಕು. పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి ಪರಲೋಕದಿಂದ
పాడి పంటలన్నీ పాడు చేసి పడేస్తుంది. ಒಂದು ದೇವದೂತನು ಇಳಿದು ಬಂದು ಬೆಳೆಯನ್ನೆಲ್ಲ ನಾಶ ಮಾಡ್ತಾ ಇದೆ. ఆ రోజుల్లో దావీదు రాజు అన్నమాట. ಆ ದಿನಗಳಲ್ಲಿ ದಾವಿದನು ರಾಜನಾಗಿದ್ದ. దావీదు హడావిడిగా పరిగెత్తుకెళ్ళి ದಾವಿದನು ಬೇಗನೆ ಅಲ್ಲಿಗೆ ಓಡಿ ಹೋಗಿ ఒక ఆయన స్థలంలో ఖడ్గం పట్టుకుని ఉంటే ಒಬ್ಬಾತ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಖಡ್ಗವನ್ನು ಹಿಡಿದು ನಿಂತ್ಕೊಂಡಿದ್ರೆ హడావిడిగా దేవదూత అక్కడ ఉంది, హడావిడిగా బలిపీఠం కట్టి బలిపశును అర్పించేసరికి ದೇವದೂತನು ಅಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡಿರುವಾಗಲೇ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟಿ ಅಲ್ಲಿ ಒಂದು ಸಮರ್ಪಣೆ ಮಾಡಿದ ಕೂಡಲೇ ఈయనొక్కడే బలిపీఠం కట్టి బలి అర్పించేసరికి దేవదూత మళ్ళా ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. ಈತನೊಬ್ಬನೇ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟಿ ಅಲ್ಲಿ ಒಂದು ಅರ್ಪಣೆ ಮಾಡಿದಾಗ ದೇವದೂತ ಮತ್ತೆ ಮೇಲಕ್ಕೆ ಪರಲೋಕಕ್ಕೆ దేశములో దావీదు ఎప్పుడైతే బలిపీఠం కట్టి ప్రార్థన చేశాడో తెగులు దేవుడు ఆపేశాడు. ಆ ದೇಶದಲ್ಲಿ ಯಾವಾಗ ಯಜ್ಞವೇದಿಯನ್ನು ಕಟ್ಟು ದಾವಿದನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದನೋ ಆ ದೇಶದಲ್ಲಿ ರೋಗವನ್ನು ದೇವರು ನಿಲ್ಲಿಸಿದ್ರು. అందుకనే ಅದಕ್ಕಾಗಿ ప్రతిరోజు కూడా మన ప్రార్థనలో దేశాల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ಪ್ರತಿದಿನ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ದೇಶದ ಕುರಿತಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು. నాకు మంచి మనసాక్షి ఉంది. ನನಗೆ ಒಂದು ಒಳ್ಳೆಯ ಮನಸ್ಸಾಕ್ಷಿ ಇದೆ. రైల్వే స్టేషన్ లోకి వెళ్ళినా ప్రభు వీళ్ళందరిని కాపాడయ్యా రక్షించాయి అంటాను నేను. ರೈಲ್ವೆ ಸ್ಟೇಷನ್ಗೆ ಹೋದ್ರು ಕರ್ತನೆ ಇವರೆಲ್ಲರನ್ನು ರಕ್ಷಿಸಿ ಕಾಪಾಡು ಅಂತ ಹೇಳ್ತೇನೆ. ఒకవేళ ట్రైన్ ఎక్కి పడుకునే ముందు ప్రార్థన, ప్రభా డ్రైవర్ కృపణీయనైనా, ಒಂದು ವೇಳೆ ಟ್ರೈನ್ ಹತ್ತಿ ಮಲಗುವಂತ ಮುಂಚೆ ಕರ್ತನೆ రక్షించయ్యా, ಇದ್ರೊಳಗೆ ಇರುವವರೆಲ್ಲರನ್ನು ರಕ್ಷಿಸಯ್ಯ. కొంచెం అలసిపోయినయ్యా పడుకుంటా నేను. ಅಯ್ಯ ನಾನು ಒಂಚೂರು ಮಲಗ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ನಾನು ಮಲಗ್ತೇನೆ. హల్లెలూయా హల్లెలూయా. నేను ఎలా నేర్చుకున్నానంటే యేసన్న గారు ఇలాగే ఒకసారి చెన్నైలో ఉన్నప్పుడు ಇದನ್ನು ನಾನು ಹೇಗೆ ಕಲ್ತ್ಕೊಂಡೆ ಅಂದ್ರೆ ಚೆನ್ನೈನಲ್ಲಿ ಏಸನ್ನವರು ಇರುವಾಗ ಅವಾಗ ಅಣ್ಣನವರು ಬ್ರದರ್ ಅಂತೆ. చెన్నై రైల్వే స్టేషన్ లో నిలబడి ప్రభు వాళ్ళందరూ రక్షించయ్యా, వాళ్ళందరూ రక్షించని ప్రార్థన చేస్తూ ఉండేవారు. చెన్నై రైల్వే స్టేషన్ ಅಲ್ಲಿ ನಿಂತುಕೊಂಡು ಕರ್ತನೆ ಇವರೆಲ್ಲರನ್ನು ರಕ್ಷಿಸು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ರಂತೆ. ఇప్పుడు తమిళనాడులో ఎన్నో సంఘాలు, క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. కొట్టండి గట్టిగా. ತಮಿಳುನಾಡಿನಲ್ಲಿ ಎಷ್ಟೋ ಕ್ರೈಸ್ತವ ಸಭೆಗಳಿವೆ. ఆమేన్. ఆమేన్. మూడనేది ఒక్కడు నమ్మకస్తుడు, రెండోది ఒక్కడు నిలబడి ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి. ಒಬ್ಬನು ನಂಬಿಕಸ್ತನು, ಎರಡನೇದು ಒಬ್ಬನು ನಿಂತುಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವನಾಗಿರಬೇಕು. ಮೂರನೇದು యోబు గ్రంథం, ಯೋಬನು ಬರೆದಿರುವ ಗ್ರಂಥವು 33వ అధ్యాయం 33ನೇ ಅಧ್ಯಾಯ 23-24 వాక్యాలు. 23-24ನೇ వాక్ಯ. నరులకు యుక్తమైనది ఏదో దాన్ని వారికి తెలియచేయుటకై, ಮನುಷ್ಯರಿಗೆ ಯಾವುದು ಯುಕ್ತವಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ಅವರಿಗೆ ತೋರಿಸಲಿಕ್ಕೆ, వేల దూతల్లో గనుడగు ದೂತರಲ್ಲಿ ಗಣನಾಗಿರುವಂತ ಒಬ್ಬನು వానికి మధ్యవర్తి, ಅವನಿಗೆ ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿ ఉండిని ఎడల ಇರುವುದಾದರೆ దేవుడు వాని యందు కరుణ చూపి, ದೇವರು ಅವನಿಗೆ ಕರುಣೆ ತೋರಿಸಿ పాతాళ లోకానికి దిగి వెళ్లకుండా వాణ్ణి విడిపింపుము, ಅದೋ ಲೋಕಕ್ಕೆ ಇಳಿಯದಂತೆ ಅವನನ್ನು ರಕ್ಷಿಸು. మూడోది వివరిస్తాను. ಮೂರನೇದು ವಿವರಿಸ್ತೇನೆ. నరులకి యుక్తమైంది ఏంటో వాళ్ళకి తెలియచెప్పేవాడు కావాలి. ಮನುಷ್ಯರಿಗೆ ಯುಕ್ತವಾಗಿರುವುದು ಏನು ಎಂಬುದಾಗಿ ತಿಳಿಸುವಂತವನು ಬೇಕು. వేవేల దూతల్లో గనుడైన వాడు వచ్చి, ಸಾವಿರಾರು ದೂತರ ಮಧ್ಯದಲ್ಲಿ ಗಣ್ಯನಾಗಿರುವಂತವನು ಬಂದು మధ్యవర్తిగా ఉండి, మధ్యవర్తిగా ఉంటే, ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿದ್ರೆ ದೇವರಂತೆ వాడు పాతాళ లోకానికి వెళ్ళకుండా దేవుడు వాడి ఎడల కరుణ చూపుతాడు. ಅವನು ಪಾತಾಳ ಲೋಕಕ್ಕೆ ಹೋಗದ ಹಾಗೆ ಅವನ ಕಡೆಗೆ ಕರುಣೆಯನ್ನು ದೇವರು ತೋರಿಸ್ತಾನೆ. ఒక ముగ్గురు పిల్లలు రండి త్వరగా. నిన్ను దేవుడు ఎందుకు పెట్టాడు ఈ భూమి మీద అంటే ఒక ఉద్దేశం ఉంటుంది. ಯಾಕೆ ದೇವರು ನಿನ್ನನ್ನು ಈ ಭೂಮಿ ಮೇಲೆ ಇಟ್ಟಿದ್ದಾನೆ ಅಂದ್ರೆ ಆತನಿಗೆ ಒಂದು ಉದ್ದೇಶವಿರುತ್ತದೆ. ఇక్కడ ప్రతి వారి పట్ల ఒక ఉద్దేశం ఉంది. ಇಲ್ಲಿರುವಂತಹ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಕಡೆಗೆ ಒಂದು ಉದ್ದೇಶ ಇರುತ್ತದೆ. ఈయన దేవుడు, ಈತ ದೇವರು ಅಂದ್ಕೊಳ್ಳೋಣ. ఈయన ఒక విశ్వాసం అనుకుందాం, లేక ఒక సేవకుడు అనుకుందాం. ಈತ ಒಬ್ಬ ವಿಶ್ವಾಸಿ ಅಥವಾ ಸೇವಕನು ಅಂದ್ಕೊಳ್ಳೋಣ. మధ్యవర్తి, ఈతనొಬ್ಬ మధ్యవర్తి. చెప్పండి ఎవరు? మధ్యవర్తి. ఇప్పుడు ఈయన లోకములో జీవించే వ్యక్తి, అంటే మారు మనసు పొందలేదు, ಅಂದ್ರೆ ಈತನು ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸುವಂತ ವ್ಯಕ್ತಿ, ಅಂದ್ರೆ ಮಾನಸಾಂತರ ಹೊಂದಲಿಲ್ಲ, బాప్తిసం పొందలేదు, ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳಿಲ್ಲ, లోకంలో జీవిస్తున్నాడు, ಲೋಕದಲ್ಲಿ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದಾನೆ. ఇతనికి యుక్తమైంది ఏంటో, ఇతనికి అవసరమైంది ఏంటో ఇతనికి తెలియదు. ಈತನಿಗೆ ಯುಕ್ತವಾಗಿರುವುದು, ಈತನಿಗೆ ಅವಶ್ಯಕತೆವಾಗಿರುವುದು ಏನು ಈತನಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. మధ్యవర్తిగా దేవుని బిడ్డ లేకపోతే కనుక, ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿ ದೇವರ ಮಗನು ಇಲ್ಲದೆ ಹೋದ್ರೆ, ఇతను చనిపోతే కనుక పాతాళానికి వెళ్ళిపోతాడు. ಒಂದು ವೇಳೆ ಈತನ ಸತ್ತು ಹೋದ್ರೆ ಪಾತಾಳಕ್ಕೆ ಹೋಗ್ತಾನೆ.
ఇప్పుడు దేవుడు ఇతని కరుణ చూపాలంటే, ಈಗ ದೇವರು ಈತನ ಕಡೆಗೆ ಕರುಣೆ ತೋರಿಸಬೇಕಾದ್ರೆ వేవేల దూతల్లో గనుడైన ఒక్కడు మధ్యవర్తిగా ఉండాలి. ಸಾವಿರಾರು ದೂತರ ಮಧ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬನು ಗಂಡನಾಗಿರುವಂತ ವ್ಯಕ್ತಿ ಮಧ್ಯವರ್ತಿ ಆಗಿರಬೇಕು. ఈ భూ ప్రపంచములో ఇప్పుడు మధ్యవర్తులు దేవుని దూతలు ఎవరు లేరు. ಈ ಭೂ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಮಧ್ಯವರ್ತಿ ಆಗಿರುವಂತ ದೇವದೂತರು ಯಾರು ಇಲ್ಲ. ఆ దేవదూతలు ఆత్మీయంగా భావించుకుంటే నేను ఒక దూతని, నీవు ఒక దేవదూతవి. ಆ ಆತ್ಮಿಕವಾಗಿ ನಾವು ಭಾವಿಸುವುದಾದ್ರೆ ಆ ದೇವದೂತರು ನೀನೊಬ್ಬ ದೇವದೂತನು ನಾನೊಬ್ಬ ದೇವದೂತನು. ఆత్మీయంగా ఆత్మికವಾಗಿ నేను దేవదూతను అన్న అందరితో పాటు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ಈಗ ఈ అబ్బాయి ఉన్నాడండి, ಈ ಹುಡುಗ ಇದ್ದಾನ್ರಿ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక తండ్రి గారు ಚಿಕ್ಕ ಉದಾಹರಣೆ ಹೇಳ್ತೇನೆ. ಒಬ್ಬ ತಂದೆಯವರು కారు కొనుక్కున్నాడు. ఆయన ಕಾರನ್ನು ಕೊಂಡ್ಕೊಂಡ್ರು. కారు కొనుక్కుని ಕಾರ್ ಕೊಂಡ್ಕೊಂಡು పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని ಪಾಸ್ಟರ್ ಅವರ ಕೈಯಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಸಿ ఇంటి ఆవరణలో తీసుకొచ్చి ಮನೆಯ ಆವರಣದ ಹತ್ತಿರಕ್ಕೆ ತಂದು కారు తండ్రి పెట్టి ಕಾರು ಆ ತಂದೆ ಇಟ್ಟು హడావిడిగా సంతోషంలో తాళం ఆ టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు తండ్రి. ಬೇಗ ಬೇಗನೆ ಸಂತೋಷದಲ್ಲಿ ಆ ಬೀಗದ ಕೈ ಟೇಬಲ್ ಮೇಲೆ ಇಟ್ಟು ತಂದೆ ಹೋಗ್ಬಿಟ್ಟ. ఆ అమ్మాయి చూసింది. ಆಕೆ ಅದನ್ನು ನೋಡಿದ್ಲು. చిన్న పాప అన్నమాట, ಚಿಕ್ಕ ಹುಡುಗಿ. దాని గురించి తెలియదు, ಅದರ ಕುರಿತಾಗಿ ಗೊತ್ತಿಲ್ಲ. తాళం తీసుకుని ಆ ಬೀಗದ ಕೈ ತೆಗೆದು కారులో కూర్చుని ಕಾರ್ನಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು స్టార్ట్ చేసి ಕೀ ಓಪನ್ ಮಾಡಿ వెళ్ళిపోయి గుద్దేసినంతే. ಏನು ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೆ, ಅದು ಹೋಗಿ ಡಿ ಹೊಡಿತ ಅಷ್ಟೇ. ఏడుస్తుంటే పాపం తండ్రి కదండి, ಅಳ್ತಾ ಇದ್ರೆ ಪಾಪ ತಂದೆ ಅಲ್ವಾರಿ, పరిగెత్తుకుని వచ్చి ಓಡ್ತಾ ಬಂದು కార్ డోర్ తీసి ಕಾರ್ ಡೋರ್ ತೆರೆದು ఆ సెల్ఫ్ ఆపి ಆ ಸೆಲ್ಫ್ ಅನ್ನು ನಿಲ್ಲಿಸಿ తీసుకుని ಮಗನ ಹೊರಗೆ ತೆರೆದು. ఇప్పుడు తండ్రికి తెలుసు కానీ అమ్మాయి ఏం తెలుసు? ಆ ತಂದೆಗೆ ಎಲ್ಲ ಗೊತ್ತಿದೆ, ಆ ಮಗಳಿಗೆ ಏನ್ ಗೊತ್ತಿದ್ರಿ ಇದೆಲ್ಲ? ఈ పశువుడికి ಈ ಚಿಕ್ಕ ಹುಡುಗನಿಗೆ ఒక యాపిల్ పండు, ಒಂದು ಆಪಲ್ ಹಣ್ಣು చాకు చేతికి ఇస్తే వీడు చాకుతో చేయి కోసుకుంటాడు, యాపిల్ గా కోస్తాడు వీడు. ಒಂದು ಚಾಕು ಕೈಯಲ್ಲಿ ಕೊಟ್ರೆ ಚಾಕುವಿಂದ ಕೈ ಕಡ್ಕೊಳ್ತಾನ ಅಥವಾ ಆಪಲ್ ಕಟ್ ಮಾಡ್ತಾನೆ ಇವನು. వీడికి ఎలాగా దాన్ని వాడాలో తెలియదు, ಅದನ್ನು ಹೇಗೆ ಉಪಯೋಗ ಮಾಡಬೇಕು ఇతనికి అలాగే ಗೊತ್ತಿಲ್ಲ. లోకంలో వీళ్ళ శ్రీమంతులైనా సామంతులైనా డబ్బులున్నా ఎన్ని పదవులు ఉన్నా చచ్చిపోతే ఎక్కడికి పోతారో. ಅದೇ ವಿಧವಾಗಿ ಲೋಕದಲ್ಲಿ ಎಷ್ಟೇ ಶ್ರೀಮಂತರಾದ್ರೂ ಎಷ್ಟೇ ಪದವಿ ಆದ್ರೂ ಏನೇ ಇದ್ರು ಸತ್ತು ಹೋದ್ರೆ ಇವ್ರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ? నరకానికి వెళ్తారు. అందుకనే దేవునికి, ಅದಕ್ಕಾಗಿ ದೇವರಿಗೂ నశించిపోయే వ్యక్తికి, ನಶಿಸಿ ಹೋಗುವಂತ ಈ ವ್ಯಕ್ತಿಗೆ నువ్వు ఒక్కడవే మధ్యవర్తిగా ఉండునుగా కానీ చేతుల పైకి గట్టిగా మెనండి. ನೀನೊಬ್ಬಳೇ ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿ ಇರಬೇಕು. ఎలాగో చెప్తున్నానండి, ಅದ್ ಹೇಗೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತೇನೆ ಕೇಳ್ರಿ. ఈ మధ్యవర్తి దేవుని గురించి ఈ వ్యక్తికి చెప్పాలి. ದೇವರ ಕುರಿತಾಗಿ ಈ ವ್ಯಕ್ತಿಗೆ ಹೇಳಬೇಕು. ఆనాడు ఫరో రాజుకి దేవునికి మధ్యవర్తిగా ఎవరున్నారు? యోసేపు ఉన్నాడు. ಫರೋನಿಗೂ ದೇವರಿಗೂ ಮಧ್ಯವರ್ತಿ ಯಾರಿದ್ದಾರೆ? ಯೋಸೇಫರಿದ್ದಾನೆ. ఆనాడు బెల్షస్సర్ రాజుకి దేవునికి మధ్యలో దానియేలు మధ్యవర్తిగా ఉన్నాడు. ಬೆಲ್ಶಚ್ಚರ್ ರಾಜನಿಗೆ ದೇವರಿಗೆ ದಾನಿಯೇಲು ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. పాత నిబంధనలో ఏదైతే జరుగుతుందో ఇప్పుడు కొత్త నిబంధనలో కూడా అదే జరుగుతూ ఉంది. ಹಳೆ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಏನೆಲ್ಲ ನಡೀತೋ ಹೊಸ ಒಡಂಬಡಿಕೆಯಲ್ಲಿ ಅದೇ ನಡೀತಾ ಇದೆ. నీవు నేను రక్షించబడ్డ వ్యక్తులము దేవునికి నశించిపోతున్న వ్యక్తులకి మధ్యవర్తులుగా మనం నిలబడాలి. ನಶಿಸಿ ಹೋಗುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ದೇವರಿಗೆ ಆ ನಶಿಸಿ ಹೋಗುವಂತ ವ್ಯಕ್ತಿಗಳಿಗೆ ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿ ನಾವು ನಿಂತ್ಕೊಳ್ಬೇಕು. ఇంకో విషయం చెప్తానండి, ಇನ್ನೊಂದು ವಿಷಯ ಹೇಳ್ತೇನೆ. ఒక రాణి గారి దగ్గర, ಒಬ್ಬ ರಾಣಿ ಹತ್ರ కందాకే క్రింద ఒక మంత్రి గారు నపుంసకుడు ఉన్నాడండి. ಒಬ್ಬ ರಾಣಿ ಕೆಳಗೆ ಒಬ್ಬ ಮಂತ್ರಿ ನಪುಂಸಕನಿದ್ದಾನೆ. ఆయన ధనాగారం అంతటి మీద మంత్రి. ಧನಾಗಾರದ ಅಂದ್ರೆ ಹಣದ ಮೇಲೆಲ್ಲ ಆತನೊಬ್ಬ ಮಂತ್ರಿ. అందులో వెండి బంగారాలు వజ్రాలు అన్నీ ఉంటాయి. ಅದರಲ್ಲಿ ಬೆಳ್ಳಿ ಬಂಗಾರ ವಜ್ರ ಎಲ್ಲ ಇರ್ತವೆ. అయితే ఆయన అందరికీ డబ్బులు పంచుతూ ఉంటాడు. ಆದ್ರೆ ಆತ ಎಲ್ಲರಿಗೂ ಹಣವನ್ನು ಹಂಚ್ತಾ ಇರ್ತಾನೆ, జీతాలు పంచుతూ ఉంటాడు, ಸಂಬಳವನ್ನು ಹಂಚುತ್ತಾ ಇರ್ತಾನೆ. మంత్రి కాబట్టి రాణి గారు చెప్తూ ఉంటే చేస్తూ ఉంటాడు. ಮಂತ್ರಿ ಅಲ್ವಾ, ರಾಣಿ ಹೇಳಿದ್ದನ್ನೆಲ್ಲ ಈತ ಮಾಡ್ತಾ ಇರ್ತಾನೆ. ఆయనకు ఒక అలవాటు ఉంది. ಆತನಿಗೆ ಒಂದು ರೂಢಿ ಇದೆ. శనివారం పూట ಶನಿವಾರದಂದು పని చేయకుండా, ಕೆಲಸ ಮಾಡದೆ, డబ్బు బంగారం జోలికి వెళ్లకుండా, ಹಣದ ಹತ್ರಕ್ಕೆ ಬಂಗಾರದ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗದೆ రథం ఎక్కి కూర్చుంటాడు. రథసారథి రథం తిన్నగా యెరూషలేం ప్రార్థనా మందిరానికి తీసుకెళ్తాడు. ರಥವನ್ನು ಹತ್ತು ಕುಳಿತುಕೊಂಡ್ರೆ ಆ ರಥದ ಸಾರಥಿ ಯೆರೂಸಲೇಮಿಗೆ ಆತನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾನೆ. రథం దిగి ರಥವನ್ನು ಇಳಿದು యెషయా గ్రంథాన్ని చేత పట్టుకుని ಯೆಶಯ ಗ್ರಂಥವನ್ನು ಕೈಯಲ್ಲಿ ಹಿಡಿದುಕೊಂಡು దేవుని సన్నిధికి వెళ్ళి
ದೇವರ ಸನ್ನಿಧಾನಕ್ಕೆ ಹೋಗಿ ಆರಾಧನೆ చేసుకుని ಆರಾಧನೆ ಮಾಡಿಕೊಂಡು కానుకో లేక దశమ భాగం ఇచ్చి ಕಾಣಿಕೆ ಅಥವಾ ದಶಮ ಭಾಗ ಕೊಟ್ಟು మళ్ళీ బయటకు వచ్చి ಮತ್ತೆ ಹೊರಗೆ ಬಂದು రథంలో కూర్చునేవాడు. ರಥದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಳ್ತಾ ಇದ್ದ. రథ సారథి రథం నడుపుతూ ఉంటే ರಥ ಸಾರಥಿ ರಥವನ್ನು ಓಡಿಸ್ತಾ ಇದ್ರೆ ఇతను కూర్చుని ಈತ ಕುಳಿತುಕೊಂಡು యెషయా గ్రంథాన్ని ఆ వ్యక్తి చదువుతూ ఉన్నాడు. ಯೆಶಯ ಗ್ರಂಥವನ್ನು ಆ ವ್ಯಕ್ತಿ ಓದುತ್ತಾ ಇದ್ದಾನೆ. చదువుతున్నాడు కానీ దాంట్లో ఉన్న ఆత్మీయమైన అర్థాలు ఆయనకి తెలియవు. ಓದ್ತಾ ಇದ್ದಾನೆ, ಆದ್ರೆ ಅದರಲ್ಲಿರುವಂತಹ ಆತ್ಮೀಯ ಅರ್ಥ ಈತನಿಗೆ ಅರ್ಥವಾಗ್ತಾ ಇಲ್ಲ. ఎప్పుడైతే ఇతను గ్రంథాన్ని చదువుతున్నాడో పరలోకమందున దేవుడు మనసు దృష్టి ఇతని మీదకి వచ్చింది. ಯಾವಾಗ ಈತನು ಗ್ರಂಥವನ್ನು ಓದ್ತಾ ಇದ್ದನೋ ಪರಲೋಕದಲ್ಲಿರುವ ದೇವರ ದೃಷ್ಟಿ ಈತನ ಮೇಲೆ ಬಂತು. ఇతడు ఆరాధించే వ్యక్తే గాని, ಈತನು ಆರಾಧನೆ ಮಾಡುವ ವ್ಯಕ್ತಿ ಆದ್ರೆ, ప్రార్థించే వ్యక్తే గాని, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆದ್ರೆ, కానుకిచ్చే వ్యక్తే గాని, ಕಾಣಿಕೆ ಕೊಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆದ್ರೆ, దశమ భాగం ఇచ్చే వ్యక్తే గాని, ದಶಮ ಭಾಗ ಕೊಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆದ್ರೆ, పరిచర్య చేసే వ్యక్తే గాని, ಪರಿಚರ್ಯ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ ಆದ್ರೂ మారు మనసు పొందలేదు, పాప క్షమాపణ నిమిత్తమే ఈ మంత్రి బాప్తిసం పొందలేదు. ಮಾನಸಾಂತರ ಹೊಂದಿಲ್ಲ, ಪಾಪ ಕ್ಷಮಾಪಣೆ ನಿಮಿತ್ತ ಈ ವ್ಯಕ್ತಿ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳಿಲ್ಲ. ఈ రోజున చాలా మంది సంఘాల్లో ఇదే కనపడుతూ ಈ ఉంది. ದಿನಗಳಲ್ಲಿ ಅನೇಕ ಸಭೆಗಳಲ್ಲಿ ಇದೇ ಕಾಣಿಸ್ತಾ ಇದೆ. మా సంఘంలో నేను పాట పాడతానండి, ನನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ನಾನು ಹಾಡನ್ನು ಹಾಡ್ತೇನ್ರಿ, మా సంఘములో నేనే అందరికంటే ఎక్కువగా కానుక దశమ భాగం ನನ್ನ ఇస్తాను, ಸಭೆಯಲ್ಲಿ ಎಲ್ಲರಿಗಿಂತ ನಾನೇ ಕಾಣಿಕೆ ದಶಮ ಭಾಗ ಹೆಚ್ಚಾಗಿ మా ಕೊಡ್ತೇನ್ರಿ, సంఘములో నేనే సంఘ పెద్దగా ఉంటానండి, ನನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ನಾನೇ ಸಭೆ ಹಿರಿಯನಾಗಿರ್ತೇನ್ರಿ, మా సంఘములో నేనే నెంబర్గా ఉంటానండి, ನನ್ನ ಸಭೆಯಲ್ಲಿ ನಾನೇ ಮೆಂಬರ್ ಆಗಿರ್ತೇನ್ರಿ. ఇలా చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ಹೀಗೆ ಹೇಳ್ಕೊಳ್ಳುವಂತವರು ಎಷ್ಟೋ ಜನ ఈ ಇರ್ತಾರೆ. మంత్రికి డబ్బు ఉండొచ్చు, ಈ ಮಂತ್ರಿಗೆ ಹಣ ಇರಬಹುದು, ఎంతో ధనం ఉండొచ్చు, ಎಷ್ಟೋ ಧನ ಇರಬಹುದು, ఎంతో ఇవ్వచ్చు, ಎಷ್ಟೋ ಕೊಡಬಹುದು, బైబిల్ చదవచ్చు, ಬೈಬಲ್ ಓದಬಹುದು, కానీ బాప్తిసం మాత్రం పొందల. ಆದ್ರೆ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಮಾತ್ರ ಹೊಂದಲಿಲ್ಲ. దేవుడికి బాధ కలిగిందండి. ದೇವರಿಗೆ ಬಾಧೆ ಆಗ್ತಾ ಇದ್ರಿ. రథంలో ఆయన వెళ్తూ ఉన్నాడు. ರಥದಲ್ಲಿ ಆತನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. అదే సమయంలో ಅದೇ ಸಮಯಕ್ಕೆ అపోస్తుల కాలములో పరిచర్య చేయడానికి 7గురిని ఏర్పరచుకున్నారు. ಅಪೊಸ್ತಲರ ಕಾಲದಲ್ಲಿ ಪರಿಚಯ ಮಾಡಲಿಕ್ಕೆ 7 ಜನರನ್ನು ಆರಿಸಿಕೊಂಡ್ರು. ఆ 7గురిలో ఫిలిప్ అనే వ్యక్తి, ಆ 7ರಲ್ಲಿ ಫಿಲಿಪ್ಪು ಎಂಬ ವ್ಯಕ್ತಿ, ఆత్మను పొందిన వ్యక్తి, ಆತ್ಮ ಹೊಂದಿಕೊಂಡಿರುವ ವ್ಯಕ್ತಿ, అతను వెళ్తున్నాడు. ಆತನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. దేవుని ఆత్మ అతని దగ్గరికి వెళ్ళి, ದೇವರ ಆತ್ಮ ಆತನ ಬಳಿಗೆ ಹೋಗಿ, ఫిలిప్పు ఫిలిప్పు ಫಿಲಿಪ್ಪನೇ అర్జెంటుగా వెళ్ళను, పలానా చోట రథం వెళుతుంది, ಕೂಡಲೇ ಅಲ್ಲಿಗೆ ಹೋಗು, ಒಂದು ರಥ ಅಲ್ಲಿಂದ ಹೋಗ್ತಾ ಇದೆ. ఆ రథం దగ్గరికి వెళ్ళి ఆ రథములో కూర్చున్న మనుషుని కలుసుకో, ಆ ರಥದ ಹತ್ರಕ್ಕೆ ಹೋಗಿ ಆ ರಥದಲ್ಲಿ ಕುಳಿತಿರುವಂತಹ ವ್ಯಕ್ತಿಯೊಂದಿಗೆ ಭೇಟಿ ಮಾಡು. దేవుని ఆత్మీయతను తోడుకుని పోయిందండి. ದೇವರ ಆತ್ಮ ಈತನನ್ನು ಕರೆದುಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದಾನೆ. రథంలో కూర్చున్నాడు, ರಥದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡಿದ್ದಾನೆ. వందనాలండి. ವಂದನೆಗಳ್ರಿ. మీరు చదువుతుంది మీకేమైనా అర్థమవుతుందా? ನೀವು ಓದ್ತಾ ಇರುವುದು ನಿಮ್ಗೆ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆಯಾ? రథం వెళుతోంది, పాస్టర్ గారు రథం పక్కన పరిగెడతా మాట్లాడుతున్నాడు. ರಥ ಹೋಗ್ತಾ ಇದೆ, ರಥದ ಪಕ್ಕದಲ್ಲಿ ಪಾಸ್ಟರ್ ಅವರು ನಡೀತಾ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. ఆయన అంటాడు, ಆತ ಹೇಳ್ತಾನೆ, రథంలో కూర్చుని ರಥದಲ್ಲಿ ಕುಳಿತುಕೊಂಡು రథం ఆపకుండా ರಥವನ್ನು ನಿಲ್ಲಿಸದೆ, ఈయనేమో పరిగెడుతున్నాడు, ಈತ ನೋಡಿದ್ರೆ ಓಡ್ತಾ ಇದ್ದಾನೆ, ఆయనేమో కూర్చున్నాడు, ಆತ ನೋಡಿದ್ರೆ ಕುಳಿತುಕೊಂಡಿದ್ದಾನೆ, రథం ఆపకుండా. ರಥವನ್ನು ನಿಲ್ಲಿಸದೆ. చదువుతున్నాను గాని ఏమీ అర్థం కావట్లే, ನಾನು ಓದ್ತಾ ಇದ್ದೇನೆ, ಆದ್ರೆ ಏನೇನು ಅರ್ಥವಾಗ್ತಾ ಇಲ್ಲ. అక్కడ నేను అనుకున్నాను, ಆಗ ನಾನು ಅಂದ್ಕೊಂಡೆ, చదివితే పాస్టర్లు ఎందుకు, ನೀವು ಓದಿದ್ರೆ, చదివితే అర్థమైపోతే పాస్టర్లు ఎందుకు, ನೀನು ಓದಿದ್ರೆ ಅರ್ಥವಾಗಿದ್ರೆ కాపరి ಪಾಸ್ಟರ್ ఎందుకు, ಯಾಕೆ, సంఘ సేవకుడు ఎందుకు ಸಭೆಗೆ అనుకున్నాను. ಸೇವಕನು ಯಾಕೆ ಅಂತ ನಾನು ಅಂದ್ಕೊಂಡೆ. ఎవరన్నా చెప్తే బాగుంటది కదండి అన్నాడు. ಯಾರಾದ್ರೂ ಹೇಳಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರ್ತದಲ್ವಾ ಅಂತ ನಾನು మీరు ಹೇಳಿದೆ. చెప్తారా? ನಾನು ಹೇಳ್ತೇನೆ, మీరు ಖಾಲಿగా ఉన్నారా? ನೀವು ಹೇಳ್ತೀರಾ? ನೀವು ಖಾಲಿಯಾಗಿದ್ದೀರಾ? నాకు ఏ డ్యూటీ లేదు, ఇదే డ్యూటీ నా డ్యూటీ. ನನಗೆ ಯಾವ ಕೆಲಸವಿಲ್ಲ, నాకు ఏ డ్యూటీ లేదు, ఇదే డ్యూటీ. ನನಗೆ ಯಾವ ಡ್ಯೂಟಿ ಇಲ್ಲ, ಇದೇ ನನ್ನ ಡ್ಯೂಟಿ. రథసారథి చెప్తే రథం ఆపాడండి, ರಥ ಸಾರಥಿಯೊಂದಿಗೆ ಹೇಳಿದಾಗ ರಥವನ್ನು ನಿಲ್ಲಿಸಿದ್ರು, కూర్చోబెట్టుకున్నాడండి. ಪಕ್ಕದಲ್ಲಿ ಕುಳಿಸಿಕೊಂಡ. చెప్పండి, ಸ್ವಲ್ಪ ಹೇಳ್ರಿ. అంటే ఆ మంత్రికి, ಅಂದ್ರೆ ಆ ಮಂತ್ರಿಗೆ యేసుక్రీస్తు గురించి సువార్త ప్రకటించి, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಕುರಿತಾಗಿ ಸುವಾರ್ತೆ ಪ್ರಕಟಿಸಿ, నీ కొరకేనయ్యా రక్తం కాచాడు, ಅಯ್ಯ ನಿನಗಾಗಿ ರಕ್ತವನ್ನು నీ ಸುರಿಸಿದ್ದಾರೆ, కొరకే ఈ లోకానికి వచ్చాడు, ನಿನಗಾಗಿ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದ್ರು, నీ కొరకే ప్రాణం పెట్టాడు, ನಿನಗಾಗಿ ಪ್ರಾಣವನ್ನು ಕೊಟ್ರು, తిరిగి మూడో దినం లేచి పరలోకానికి వెళ్ళాడు, ತಿರುಗಿ 3ನೇ ದಿನ ಎದ್ದು ಪರಲೋಕಕ್ಕೆ ಹೋದ అని చెప్తే, ಅಂತ ಹೇಳಿದ್ರೆ, అంత మంత్రి, ಅಷ್ಟು ದೊಡ್ಡ ಮಂತ್ರಿ, అయ్యా ಅಯ್ಯ ఇప్పుడే నేను బాప్తిసం తీసుకుంటాను, ನಾನು ಈಗಲೇ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿ, అక్కడ ఒక మురుకు గుంటోడు కనపడితే ಅಲ್ಲಿ ಒಂದು ಚಿಕ್ಕ ಕೆಸರಿನ ಕಾಲುವೆ ಕಾಣಿಸಿದ್ರೆ, ఇద్దరు అక్కడ దిగారు, ಅಲ್ಲಿ ಇಬ್ಬರು ಇಳಿದ್ರು, బాప్తిసం ఇచ్చాడు, ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಕೊಟ್ರು, ఒడ్డుకొచ్చాడు, ದಡಕ್ಕೆ ಬಂದ್ರು. ఫిలిప్పు ఆత్మని దేవుడు తీసుకుని వెళ్ళిపోయింది. ಫಿಲಿಪ್ಪನ ಆತ್ಮ ದೇವರು ಕರೆದುಕೊಂಡು ఇప్పుడు ಹೋದ್ರು. ఫిలిప్పు మధ్యవర్తిగా ఉండి మంత్రిని రక్షించాడా లేదా? ಫಿಲಿಪ್ಪನು ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿದ್ದು ಮಂತ್ರಿಯನ್ನು ರಕ್ಷಿಸಿದನೋ ಇಲ್ವೋ? అలాగే ಹಾಗೆ నీవు రక్షించబడ్డా, నీవు
ರಕ್ಷಿಸಲ್ಪಟ್ಟ ನೀನು నీ ఇంట్లో మధ్యవర్తిగా ఉండి నీ పిల్లలకు బాప్తిస్మం ఇప్పించాలి. ನಿನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿದ್ದು ನಿನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ నువ్వు మధ్యవర్తిగా ఉండి నీ భార్యకి బాప్తిస్మం ನಿನ್ನ ఇప్పించాలి. ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿದ್ದು ನಿನ್ನ ಹೆಂಡತಿಗೆ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ నువ్వు మధ్యవర్తిగా ఉండి నీ భర్తకి బాప్తిస్మం ನಿನ್ನ ఇప్పించాలి. ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿದ್ದು ನಿನ್ನ ಗಂಡನಿಗೆ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ నువ్వు మధ్యవర్తిగా ఉండి నీ తోటి వారిని పాపాలు ఒప్పింపజేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చే స్థితిలో ఒక మధ్యవర్తిగా నీవు నేను బ్రతుకునుగాక. ಆಮೆನ್. ನೀನು ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿದ್ದು ನಿನ್ನ ಸಂಗಡ ಇರುವಂತವರಿಗೆ ಪಾಪದ ಅರಿಕೆ ಮಾಡಿಕೊಂಡು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿ ನಾವು ಜೀವಿಸೋಣ. నువ్వొక్కడివే ఆ పని చేయగలిగితే, నిన్నొప్పనే ఆ ಕೆಲಸ ಮಾಡುವುದಾದ್ರೆ ఒక రోజున ఆత్మ పాతాళానికి వెళ్ళదు, నీతో పాటు పరలోకములో దేవుని దగ్గర ఉంటారు. ಆತ್ಮ ಪಾತಾಳಕ್ಕೆ ಹೋಗಲ್ಲ, ನಿನ್ನ ಸಂಗಡ ನಿನ್ನೊಂದಿಗೆ ದೇವರೊಂದಿಗೆ ಇರ್ತಾರೆ. చూడండి, ನೋಡ್ರಿ, అందుకని పాత నిబంధనల కాలంలో రాజులకి మధ్యవర్తిగా ఆత్మీయుల్ని పెట్టాడు. ಅದಕ್ಕಾಗಿ ಹಳೆ ಒಡಂಬಡಿಕೆ ಕಾಲದಲ್ಲಿ ರಾಜರಿಗೆ ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿ ಆತ್ಮೀಯರನ್ನು ಇಟ್ಟರು. ఈ రోజు నేను ఎందుకు రక్షించే సంఘంలో పెట్టాడంటే, నువ్వు ఒక మధ్యవర్తిగా ఉండి నశించిపోతున్న ఆత్మల్ని వాక్యం చెప్పి పాపాలు ఒప్పింపచేసి దేవుని సన్నిధిలో వారి రక్తములో కడగబడి సంఘములో కట్టబడే బాధ్యత నీ భుజస్కంధాల మీద నా భుజస్కంధాల మీద దేవుడు ఉంచాడు. ಇದನ್ನ ನಿನ್ನನ್ನು ಸಭೆಯಲ್ಲಿ ಯಾಕೆ ರಕ್ಷಿಸಿ ಇಟ್ಟಿದ್ದಾನೆಂದ್ರೆ, ನಶಿಸಿ ಹೋಗುವಂತ ಆತ್ಮಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ, ಹಾಳಾಗುತ್ತಿರುವಂತಹ ಆತ್ಮಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ನೀನು ಅವರ ಬಳಿಗೆ ಕರೆದುಕೊಂಡು ಬರಬೇಕೆಂಬುದಾಗಿ ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ಸಭೆಯಲ್ಲಿ ಇಟ್ಟಿದ್ದಾನೆ. అంతేగాని నా కుటుంబం నాది అనుకోవద్దు నువ్వు ఎప్పుడు. ಅದನ್ನು ಬಿಟ್ರೆ ನನ್ನ ಕುಟುಂಬ ನಾನೆಂಬುದಾಗಿ ಯಾವಾಗಲೂ ಅಂದ್ಕೊಳ್ಬಾರ್ದು. దీని కొరకు ప్రయాసపడాలి, ప్రార్థన చేయాలి, దేవునితో నడిచి కనుక దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. ಇದಕ್ಕಾಗಿ ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು, ದೇವರೊಂದಿಗೆ ನಡೆಯುವುದಾದರೆ ದೇವರು ಆಶೀರ್ವಾದ ಮಾಡುತ್ತಾನೆ. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, ನಿನ್ನ ರಾಜ್ಯದಲ್ಲಿ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿದ್ದಾನೆ. ఆ మనుషుడు ఏం చేశాడండి? ఆ మనుష్యను ఏం ಮಾಡ್ತಾ ಇದ್ದಾನ್ರಿ? బెల్షద్దర్ని సమాధానపరిచాడు, బెల్షద్దర్నನ್ನು సమాధాన పడిಸಿದ್ದಾನೆ. యోసేపు రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ ఆహారం పెట్టి బతికించాడు. ಯೋಸೇಫನ ರಾಜ್ಯದಲ್ಲಿರುವಂತವರೆಲ್ಲರನ್ನು ಆಹಾರವನ್ನು ಕೊಟ್ಟು ರಕ್ಷಿಸಿದ. నమ్మకస్తులుంటే దేశాన్ని క్షమిస్తాడు. ನಂಬಿಕಸ್ಥನಿರುವುದಾದ್ರೆ ದೇಶವನ್ನು ಕ್ಷಮಿಸ್ತಾನೆ. దేశాన్ని పాడు చేయకుండా ఉండాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే వ్యక్తి కావాలి. ದೇಶವು ಹಾಳಾಗದೆ ಇರಬೇಕಾದ್ರೆ ದೇಶಕ್ಕಾಗಿ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವವನಾಗಿ. మనుషులు నశించిపోయి పాతాళానికి వెళ్ళకుండాలంటే దేవునికి నశించిపోయే వ్యక్తికి మధ్యలో ఒక్కడగా నువ్వు నిలబడాలి. మనుషులు నశిసి ಹೋಗದೆ ಇರಬೇಕಾದ್ರೆ ಮನುಷ್ಯರಿಗೂ ದೇವರಿಗೂ ಮಧ್ಯವರ್ತಿಯಾಗಿ ನೀನು ಒಬ್ಬನಾದ್ರೂ ಇರಬೇಕು. అందుకని ఆగస్టు 15వ తారీఖున ಅದಕ್ಕಾಗಿ ಆಗಸ್ಟ್ 15ನೇ ತಾರೀಖು అందరం పాల్గొందాం, ನಾವೆಲ್ಲರೂ ಭಾಗವಹಿಸೋಣ, అందరూ ఉపవాసం ఉండండి, ಎಲ್ಲರೂ ಉಪವಾಸವಿರಿರಿ. భార్య భర్తలు పిల్లలందరూ పాలు పంపులు పొందండి, ಗಂಡ ಹೆಂಡತಿ ಮಕ್ಕಳು ಎಲ್ಲರೂ ಕೂಡ ಭಾಗವಹಿಸಿರಿ. చక్కగా ముందు నుంచి ఈ రోజు నుంచి బాగా ప్రార్థన చేసుకోండి. ಇಂದಿನಿಂದಲೇ ಪ್ರಾರ್ಥನೆ ಚೆನ್ನಾಗಿ ಮಾಡ್ಕೊಳ್ರಿ. ఉపవాస ప్రార్థన అంటే సాతానుడు ఏదో ఆటంకపరుస్తాడు. ఉపవాಸ ప్రార్థನೆ ಅಂದ್ರೆ ಸೈತಾನನ್ನು ఏదో ಒಂದು ఈ రోజు నుంచి ప్రార్థన చేసుకోండి. ಇಂದಿನಿಂದಲೇ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಳ್ರಿ. పట్టణంలో నేను ఒక్కదాన్ని నిలబడాలయ్యా, ಒಬ್ಬನಾಗಿ ಒಬ್ಬಳಾಗಿ ನಾನು ನಿಂತ್ಕೊಳ್ಬೇಕು. దేశాలకు క్షేమం కలగాలయ్యా, ನನ್ನ ಮುಖಾಂತರ ದೇಶಕ್ಕೆ దేశాలు కాపాడబడాలి, ನನ್ನ ముఖాంತರ ದೇಶ ప్రజలు కాపాడబడాలి, ನನ್ನಿಂದ ప్రజಗಳು ಕಾಪಾಡಲ್ಪಡಬೇಕು, నా ద్వారా పట్టణాలు కాపాడబడాలి, ನನ್ನಿಂದ ಪಟ್ಟಣವು ಕಾಪಾಡಲ್ಪಡಬೇಕು, నశించిపోతున్న ఆత్మలు కాపాడబడాలి, ನನ್ನಿಂದ ನಶಿಸಿ ಹೋಗುವಂತ ಆತ್ಮ ರಕ್ಷಿಸಲ್ಪಡಬೇಕು. ప్రార్థన చేసుకుందాం ಅಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఆ ప్రార్థన వీరు సమావేశం రోజున కూడా అనేకులు బాప్తిసాల కొరకు మీరు ప్రార్థన చేయండి. ಪ್ರಾರ್ಥನೆ ವೀರರ ಸಮಾವೇಶದಲ್ಲಿ ಅನೇಕರ ದೀಕ್ಷಾ ಸ್ನಾನಕ್ಕಾಗಿ ನೀವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ కొద్ది మాటలు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ మోకరించి ಎಲ್ಲರೂ ಮೊಣಕಾಲು ಹಾಕಿರಿ. మహోన్నతుడ మహాగణుడ కృతజ్ఞతలు. నీ రాజ్యములో ఒక మనుషుడున్నాడు, పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగిన వాడు. అతడు ఒక్కడి వలనే నీ సమస్య పరిష్కారం తీర్చబడతాదని మీరు మాట్లాడారు. నిజమే. దానియేలును బట్టి ప్రభువా బెల్షద్దర్కి ఒక సమాధానం మీరు ఇచ్చారు. ఫరో ఒడిదుడుకుల మధ్యలో తాను తన రాజ్యం ఏమవుతుందని కలవరాల మధ్యలో యోసేపు ద్వారాగా ప్రజల్ని బ్రతికించి ఒక్కడగా మీరు నిలబెట్టి ప్రజలను పోషించారు. స్తోత్రం. ఈరోజున క్రొత్త నిబంధనలో ప్రభా మీ రక్తంలో కడగబడిన మా బిడ్డలందరూ ప్రభా దేశాన్ని క్షమించాలంటే దేశంలో ఉన్నవారు నమ్మకస్తులు ఉండాలని, నమ్మకస్తుడు మోషే ద్వారాగా ఇశ్రాయేలు ప్రజల్ని అయ్యా క్షమించిన దేవుడివి, మా బిడ్డలు నమ్మకస్తులుగా చేయండి అయ్యా. వీళ్ళ ద్వారాగా కుటుంబాలు రక్షించబడాలి, కర్ణాటక ప్రాంతమే రక్షించబడాలి, దేశాలన్నీ కాపాడబడాలి. ఒక్కడు బండ సందుల్లో నిలబడితే నాకు కనబడితే అయ్యా దేశం పాడు కాకుండా చేస్తానన్నారు. ఆనాడు దావీదు గారు ప్రభువా
బలి అర్పించినప్పుడు తెగులు రాకుండా కాపాడినట్లుగా దేశం పక్క ప్రాడైపోతుంది. వరదలు, తుఫాన్లు, సుడిగుండాలు, యుద్ధాలు, తండ్రి మరణ హోమాలు ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ మేము మోకాళ్ళ మీద ఉండి వేడుకుంటున్నాం. అన్నీ సమాధానపరుచున్నాయినా ఏ వ్యక్తి నశించిపోయి నరకానికి వెళ్లకుండా మీకు నువ్వు ప్రభ నశించిపోయే వ్యక్తికి మధ్యవర్తిగా ఉండి క్రీస్తుని గురించిన స్వార్థను ప్రకటించి పాపాలు ఒప్పింపచేసి బాప్తిస్మం ఇప్పించి పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి మా తల్లులు కానీ సహోదరులు కానీ ఒక్కొక్కరిని మీరు ఏర్పరచుకోండి అయ్యా. తమ్ముళ్ళు కానీ తండ్రులు కానీ అన్నలు కానీ ఒక్కొక్కరిని మీరు ఏర్పరచుకోండి అయ్యా. మా ద్వారాగా సంఘానికైనా, మండలాలకి, రాష్ట్రాలకైనా, ప్రపంచ దేశాలకైనా అయ్యా మేలులే జరగాలి కానీ కీడు జరగకూడదయ్యా. ఇలాగ ఆరాధనలో పాల్గొన్న అందరినీ ఆశీర్వదించి మహిమ పొందమని, బలహీనులుంటే స్వస్థపరిచి దీవించి కాపాడమని, ప్రతిదినం నీ సన్నిధిలో మోకరించే కృప దయచేసి మహిమ పొందండి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్యమైన సావాసం, సముఖం మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత వరకు సదాకాలం తోడై ఉండి ఆశీర్వదించి కాపాడుగాక.